30 pounds 1 monthలో వెళ్ళిపోయింది. అట్లా బాగ్రామ్కి వెళ్ళిన ఫస్ట్ డే ఇట్లా చూస్తే గోడలకు బొక్కలు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ ఇన్ డిఫరెంట్ యూనిఫామ్ ఫైటింగ్ విత్ ద సేమ్ పీపుల్. హలో అండి, వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ స్మాల్ టాక్స్ బిగ్ థాట్స్ విత్ స్నేహ. యుఎస్కి వచ్చామా, మాస్టర్స్ కంప్లీట్ చేసామా, మంచి కంపెనీలో హయ్యెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నామా అని కాకుండా నా ప్యాషన్ ఏంటి, నేను నా ప్యాషన్ ఫాలో అవ్వడం వల్ల 10 మందికి హెల్ప్ చేయగలనా అని ఆలోచించిన ఒక వ్యక్తి జర్నీనే ఇది. హాయ్ శాంతన్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ఫస్ట్ మీ గురించి బేసిక్ ఇంట్రడక్షన్, మీ ఎర్లీ అండ్ మీ చైల్డ్హుడ్ కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వరా? ఫర్ షూర్ స్నేహ. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. నా పేరు శాంతన్ తూడి, ఫ్రిస్కో డాలస్లో ఉంటాను. ఐ కేమ్ టు యూఎస్ 2001 December. బీన్ హియర్ ఫర్ 25 years. ఐ రైట్ నౌ విజిలేషన్ అనే కంపెనీకి సిఇఓగా పనిచేస్తున్నాను. ఐ ఫౌండెడ్ ఆ కంపెనీని 2016లో స్టార్ట్ చేశాను. తర్వాత మా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను జస్ట్ రెగ్యులర్ అందరిలాగానే తెలుగు మీడియం శ్రీ సరస్వతి శిశు మందిర్ అని జడ్చర్ల అండ్ కల్వకుర్తి ఆ 2 ప్లేస్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయింది. హై స్కూల్ కూడా శిశు మందిర్ నుంచే. మా నాన్న ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాళ్ళు. సో ఆయన బిలీఫ్ ఏంటంటే తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్, మన సంస్కృతి సంస్కారాలకి కరెక్ట్గా ఇంట్రడక్షన్ ఉండాలని ప్యాషనేట్గా ఆయన మమ్మల్ని తెలుగు మీడియంలో చదివించారు. 9th డైరెక్ట్గా సిబిఎస్ఈ వెళ్ళిపోయాను. 9th and 10th చైతన్య సెంట్రల్ స్కూల్ అని మహబూబ్ నగర్లో. ఆ తర్వాత ఇంటర్ వచ్చేసి ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, రత్న జూనియర్ కాలేజ్. తర్వాత బ్యాచిలర్స్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్. తర్వాత 97 to 2001 పాస్ అవుట్ నేను. 2001లో ఐ కేమ్ టు యూఎస్ ఫర్ మాస్టర్స్, యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ, కాన్సస్ సిటీ, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో బ్యాచిలర్స్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ప్రాక్టికల్ చాయిస్? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నందుకు దేశభక్తి అనేది ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ సబ్జెక్ట్ ఎవ్రీ ఇయర్. మాకు చిన్నప్పటి నుంచి భగత్ సింగ్, సావర్కర్ గురించి చాలామందికి, మొన్న చావా సినిమా వచ్చినంత వరకు ఛత్రపతి శివాజీకి కొడుకు ఉంటాడని, ఆ కొడుకు పేరు కూడా ఎవరికి తెలియదు, సంభాజీ గారి గురించి. బట్ మాకు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నందుకు ఖుదీరామ్ బోస్ దగ్గర నుంచి వీళ్ళందరి గురించి మాకు నూరిపోశారు. సో నాకు డ్రీమ్ వచ్చేసి ఎన్డీఏలో జాయిన్ కావాలని, ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలి, ఎన్డీఏ. అండ్ ఐ వాంటెడ్ టు రైట్ ఫర్ సివిల్స్, లేకపోతే దేశం కోసం ఏదో సేవ్ చేయాలని. కానీ మేమున్న సమయంలో భారతదేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి దేర్ వర్ ఓన్లీ 2 choices, ఐదర్ యూ బికమ్ ఎన్ ఇంజనీర్ ఆర్ యూ బికమ్ ఎ డాక్టర్. ఈ 2 చాయిస్లో జీవితం అట్లా ఐ హ్యాడ్ టు పిక్ వన్ ఆఫ్ దెమ్. నేను ప్యాషనేట్గా కావాలనుకున్న చాయిస్ అందులో లేకుండా పోయింది. వెంట్ విత్ ఇట్. yes, అంతే. నార్మల్గా యూఎస్కి వచ్చారు, మాస్టర్స్ చేశారు, జాబ్ చేసుకొని బాగా డబ్బులు సంపాదించుకొని కంఫర్టబుల్ లైఫ్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు, ఎంజాయింగ్ మాత్రమే యూఎస్లో అనుకుంటారు కదా. బట్ ఎంజాయింగ్ అనేది పక్కన పెట్టి మీరు యూఎస్ ఆర్మీ వైపు ఎలా వెళ్ళారు, మీ ప్యాషన్ ఎలా కంటిన్యూ చేయగలిగారు? మీకు ఇంతవరకు చెప్పినట్టుగా ఐ హ్యాడ్ టు చూస్ వన్ ఆఫ్ ద 2 options. అప్పుడు మై డీల్ విత్ పేరెంట్స్ ఏంటంటే, మీకు కావాల్సింది నేను అయ్యాక నేనేం కావాలనుకున్నా దానికి అడ్డుపడకండి అని. సో అయితే అట్లాగే అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉండింది. అమెరికాకి వచ్చాక కూడా ఇక్కడే ఉండాలా, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలా అని. యాక్చువల్లీ బిఫోర్ ఐ టర్న్ 30 సంవత్సరాల ముందు నేను సివిల్ సర్వీసెస్కి పేపర్ వర్క్ రాసి ఇంటికి పంపించాను అమ్మకి. ఐ వాంట్ టు డూ సివిల్ సర్వీస్ అని. మా అమ్మ సివిల్ సర్వీసెస్ చేసే వీడు మళ్ళీ ఎక్కడ ఇండియాకి వస్తాడో అని చింపేసేవి బుట్టలు వేసింది. ఆమెకు నేను ఎందుకు ఇండియాకి రావడం ఇష్టం లేదు అంటే, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీ స్టేట్ ఐటీ సెక్రటరీగా ఉండేది. సో మాకు చాలా, ఈరోజు మీరు వింటున్న ఎన్ఎస్యుఐ, పీడిఎస్యు, ఆ ఏబీవీపీకి 1990sలో ఒక పెద్ద గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ ద్వారా ఆల్మోస్ట్ 15-20 మర్డర్స్ జరిగాయి. పీడిఎస్యు అండ్ నక్సలైట్స్ ఏబీవీపీ స్టూడెంట్స్ని చంపేయడం మెదక్ డిస్ట్రిక్ట్లో. ఆ తర్వాత నేను విద్యార్థి నాయకునిగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో యాక్టివ్ అయ్యే కంటే 4 సంవత్సరాల ముందర చంద్రశేఖర్ రెడ్డి గారని, హీ వాజ్ ద ఏబీవీపీ సెక్రటరీ, ఆయన్ని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లో చంపేశారు. సో మా అమ్మకి ఎప్పుడు ఒక భయం ఉండేది, నా గురించి ఎప్పుడు ఈనాడు న్యూస్ పేపర్లో అరెస్ట్ చేశారు అది అని వస్తుండే. సో ఆమె ఎప్పుడు మొక్కుకునేది, వీడి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను ఇండియా నుంచి, ఫర్ మై ఓన్ సేఫ్టీ ఆఫ్ కోర్స్. అందుకని ఆమెకు నేను ఇండియాకి రావడం ఇష్టం లేకుండే. సో సరే అని నేను సేమ్ అదే ప్రాంతంలో 2011 ప్రాంతంలో 10-11 ప్రాంతంలో జాప్లిన్ అని మెజూరోలో ఒక ప్లేస్, ఆ ప్లేస్లో టోర్నేడో వచ్చేసి కంప్లీట్ ఊరంతా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. సో దాన్ని రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ టు 2 years. సో అది కానీ అది హిట్ అయిన నెక్స్ట్ 1 monthలో వెన్ యూఆర్ డూయింగ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఆ టైంలో ఐ కాల్డ్ అండ్ సెడ్, నేను
ఐ వాంట్ టు కమ్ అండ్ వాలంటీర్ అని. నేను అప్పటికే కొన్ని సంస్థలతో వర్క్ చేసేవాడిని. బిగ్ బ్రదర్స్ బిగ్ సిస్టర్స్ అనే ఒక అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అప్పటికి నేను ఒక సంవత్సరం నుంచి టెవాంటే హోమ్స్ అని ఒక లిటిల్ బ్రదర్, ఐ అడాప్టెడ్ హిమ్ అండ్ ఐ యూస్ టు వర్క్ విత్ హిమ్. మేము ఇద్దరం కలిసి వెళ్ళాలనేది ప్లాన్ ఉండింది. అట్లాగే ఐ యూస్ టు వర్క్ విత్ హెప్సిబా అని ఒక ఆర్ఫనేజ్. ఈ ప్రాంతంలో సర్వింగ్ టు ద కమ్యూనిటీ అనేది ఐ వాంటెడ్ టు గెట్ ఇన్వాల్వ్ సమ్హౌ. జాప్లిన్కి అందుకని వెళ్ళాలనుకున్నాను, బట్ వాళ్ళు నన్ను ఫస్ట్ 1 month రానివ్వలేదు. వాజ్ లైక్ ఎందుకు నేను నా 1 week ఆఫ్ తీసుకొని వచ్చి హెల్ప్ చేస్తానంటే రానివ్వట్లేదు అని. 1 month తర్వాత అక్కడ 1 week ఉన్నాను. ఆ 1 weekలో వి డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. దాంట్లో ఐ కేమ్ టు ఇన్ కాంటాక్ట్ విత్ ద నేషనల్ గార్డ్, యుఎస్ ఆర్మీ రిజర్విస్ట్స్. నేను వాళ్ళు అడిగిన ఎందుకు నన్ను ఎన్నో రావాలంటే రానివ్వట్లేదు అని. సో వాళ్ళు ఏం చెప్పారంటే దిస్ ప్లేస్ ఈజ్ నాట్ సేఫ్ రైట్ నౌ. ఈ ప్లేస్లో ఒకవేళ ఎవరైనా రావాలంటే దే మస్ట్ బి ట్రైన్డ్. మీరు కొన్ని ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఆ ఇళ్ళని కూలిపోయి ఉన్నాయి, గాలి కొట్టుకుపోయి ఉన్నాయి, నెయిల్స్ ఉంటాయి, నెయిల్స్ కాదు ఎక్కడన్నా గ్యాస్ లీక్ అవుతూ ఉంటుండొచ్చు. సో ట్రైన్డ్ పీపుల్ నో హౌ టు క్లియర్ ది స్పేస్. అంటే ట్రైన్ కావాలంటే ఏం చేయాలి అని అడిగాను. వాళ్ళు చెప్పారు యుఎస్లో యాక్టివ్ ఆర్మీ కాకుండా దెర్ ఈస్ రిజర్విస్ట్స్, నేషనల్ గార్డ్స్, యుఎస్ ఆర్మీ రిజర్విస్ట్ అని, వీళ్ళని డొమెస్టిక్ ఎమర్జెన్సీలో వి ఎంగేజ్ దేమ్ అని చెప్పారు. సో దట్ వాజ్ 1 strike. దానికంటే ముందే కట్రీనా అయింది అమెరికాలో 2008-9 ప్రాంతంలో. కట్రీనాలో మెజారిటీ 90% ఆఫ్ ద ఆపరేషన్స్ వర్ సపోర్టెడ్ బై నేషనల్ గార్డ్. అప్పటికి నేను నేషనల్ గార్డ్ గురించి విని ఉన్నాను. సో ఐ వాజ్ లైక్ ఈ రెండు ఐ సెడ్ ఐఎమ్ గోనా డూ దిస్ అని. యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ బ్యాక్ 2011 July 4th 1 week I was in Joplin. 2011 July ending లో I walked into a United States మిలిటరీ రిక్రూట్మెంట్ సెంటర్స్ అని ఉంటాయి, ఆర్మీ రిక్రూట్మెంట్ అని. వెళ్ళిపోయి ఐ సైన్ ద కాంట్రాక్ట్. ఐ వాంటెడ్ టు సైన్ ద కాంట్రాక్ట్. దే టుక్ ఆల్ మై పేపర్ వర్క్ అండ్ దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. దట్స్ నైస్ టు నో. సో నార్మల్గా మీరు జాబ్ చేస్తున్నారు, సడన్గా ఆర్మీకి వెళ్తాను, సర్వీస్ చేస్తాను అంటే అప్పుడు మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? అండ్ మీరు జాబ్ వదిలేద్దాం అనుకున్నారా, లేదా రెండు ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నారా? ఐ టాక్ అబౌట్ ద జాబ్. అమెరికాలో ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే దెర్ ఈజ్ చాలా సపోర్ట్ దొరుకుతుంది. మిలిటరీలో జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, నాలాగా రిజర్విస్ట్గా పనిచేస్తాం అనుకున్న వాళ్ళకి కానీ. సో నేను నాప్టెక్లో పనిచేసేవాడిని. నేను బేసిక్ ట్రైనింగ్ కోసం 6 months ఆఫ్ తీసుకుంటా అంటే మీ ఎంప్లాయర్ సపోర్ట్ చేయాలి అనుకోవడం వేరే, బట్ అకార్డింగ్ టు అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ లా దే హ్యావ్ టు సపోర్ట్ యూ. దే కెనాట్ సే నో టు ఇట్. ఎందుకంటే అమెరికాలో ఉన్న మొత్తం ఆర్మీలో 85% ఆర్ పీపుల్ లైక్ మీ. బికాజ్ మన డిఫెన్స్ బడ్జెట్ గోస్ లాంగ్ వే. ఓన్లీ 15% ఆఫ్ ద పీపుల్ ఆర్ యాక్టివ్ డ్యూటీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఇనీషియల్ కాన్ఫ్లిక్ట్ ఎంగేజ్మెంట్ వితౌట్ ఎ డే నోటీస్ దే విల్ గెట్ డిప్లాయిడ్. ఆ తర్వాత నాలాగా రిజర్విస్ట్ స్టేట్స్ దే ఆల్ గోయింగ్ టు ద రొటేషన్. మా అందరం 12 months to 18 months డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. whenever you go you have to go and fight outside the country. మాకప్పుడు ఒక 6 నెలలకు టైం ఇస్తారు టు ప్రిపేర్ యువర్ ఫ్యామిలీ, టు ప్రిపేర్ ఆల్ దట్ స్టఫ్. నార్మల్గా ఎవరు ఆబ్జెక్ట్ చేయరు. సో దట్ ఈస్ ఆన్ ద జాబ్ సైడ్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు సఫర్. నీ వర్టికల్ మొబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ నువ్వు ఏదైనా కీ రోల్లో ఉండి నేను సడన్గా మిలిటరీకి వెళ్ళిపోతా అంటే దే కెనాట్ ట్రస్ట్ యూ. సో నా కెరీర్ ప్రోగ్రెషన్ సఫర్డ్, బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ ట్రేడ్ ఆఫ్ ఫర్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ ద కంట్రీ. మన సౌత్ ఇండియాలో మనకు కంటిన్యూస్గా నార్త్లో రాజస్థాన్, పంజాబ్లో ఉన్నట్టుగా కంటిన్యూస్గా ఇన్వేషన్స్, గజనీలు, గోరీలు అలాంటి తలనొప్పి లేదు. మనకు ఒకరు వచ్చింది బహమనీస్. ఆ బహమనీస్ కాస్త నిజాములుగా మారిపోయి వీవర్ ఫైన్ అక్కడి వరకు. సో మన సౌత్ ఇండియన్స్కి ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడం అంటే ఒక మిస్అప్రహెన్షనో, ఆ భయం ఒకటి, ఆ వాల్యూ కూడా లేదు నిజానికి చెప్పాలంటే. నార్త్ ఇండియాలో రాజస్థాన్లో, నేపాల్ ఇక్కడంతా దే టేక్ ఇట్ యాజ్ అ ప్రైడ్. వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ నాన్నగారు తరతరాలుగా తాతగారి దగ్గర నుంచి జనరేషన్స్ నుంచి సర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఫస్ట్ అండ్ సిరియాకి ఫస్ట్ వెళ్ళింది బ్రిటిష్ ఆర్మీలో. అఫ్ కోర్స్ మన ఇండియన్సే ఉన్నారు, ద పంజాబీ రెజిమెంట్. అట్లాగే సెకండ్ వరల్డ్ వార్లో రష్యా జర్మనీలోకి ఎంటర్ అయ్యాక నెక్స్ట్ వెళ్ళింది మన పంజాబీ రెజిమెంట్. ఇప్పటికి కూడా మీరు ఆన్లైన్కి వెళ్ళి వెతికితే ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బెర్లిన్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ మీరు పిక్చర్స్ చూడొచ్చు. ఇప్పటికి కూడా బ్రిటిష్ రాయల్ క్వీన్ ఇప్పుడు క్వీన్ కాదు, కింగ్ అనుకోండి, బట్ బ్రిటిష్ సర్వీస్లో దెర్ ఈస్ ఎ గోర్ఖా రెజిమెంట్ అని వాళ్ళ ధైర్యత్వాన్ని, వాళ్ళ వీరత్వాన్ని
ఇప్పటికీ దే సెలబ్రేట్ విత్ సెపరేట్ రెజిమెంట్ ఫర్ దెమ్. అండ్ మొత్తం ప్రపంచంలో మాకు ఆఫీసర్ ట్రైనింగ్లో నేర్చుకుంటున్నప్పుడు ద మోస్ట్ ఫియర్సెస్ట్ బ్యాటిల్ ప్రపంచం మొత్తంలో ఇంతవరకు ఇట్ ఈస్ ద బ్యాటిల్ ఎట్ సారాగ్రాహి. మనం కేసర్ అనే సినిమాలో చూసాం. 21 మంది సిక్ సైనికులు దాదాపుగా 10 నుంచి 15 వేల ఆఫ్ఘనీ సైనికులని దాదాపుగా 3 రోజులు నిలువరించారు. ఇంకా అంతకంటే మనం మిగతా 300 అనేదో సినిమా చూస్తాము, బట్ వాటన్నిటికంటే సారాగ్రాహి. సో మన భారతదేశపు డిఎన్ఏలో ఈ వీరత్వం ఉంది. సౌత్ ఇండియాలో కొంచెం మనం అది మర్చిపోయాము, బట్ మా ఇంట్లో అలాగే మా పేరెంట్స్ కూడా అదే భయంతో ఉన్నారు. బట్ వాళ్ళతో యూనో వాళ్ళకి చెప్పిన MOS అంటారు మా దగ్గర, అంటే నేను చేసి జాయిన్ అయ్యే బ్రాంచ్ ఆర్మీలో మీకు ఇన్ఫెంట్రీ, ఫీల్డ్ ఆర్టిలరీ, ఆర్మర్, ఇంటెల్, సీబర్న్ అండ్ ఇట్లా దాదాపుగా ఒక 35-40 డిఫరెంట్ MOSs ఉంటాయి. MOS అంటారు దాన్ని, MOS. సో నేను ఫస్ట్ ఐ వాంటెడ్ టు గో ఆఫీసర్ రావు, బట్ నేను జస్ట్ గ్రీన్ కార్డే, సిటిజన్ కాదు. సో మీకు ఆఫీసర్గా జాయిన్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ చెక్ కావాలి. నాకు అది లేదు కాబట్టి ఐ హ్యాడ్ టు గో ఇన్ టు ఏ 6 months రోల్. సో దానికి నేను యాంకీ అని విచ్ ఇస్ లాజిస్టిక్స్ రోల్కి వెళ్ళాను. సో దే వర్ కంఫర్టబుల్. ఆఫ్ కోర్స్ మై వైఫ్ హ్యాడ్ టు మేక్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ విత్ బీయింగ్ ద ప్రెగ్నెంట్. మా నాన్న వాజ్ నాట్ హార్డ్ టు కన్విన్స్. ఆయన కూడా యూనో భారతదేశం ఇవన్నీ ఈ స్టోరీలు వింటూ వచ్చాడు. అమ్మ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, బికాజ్ అమ్మకి చాలా భయం. చిన్నప్పటి నుంచి నాకు రెప్యుటేషన్ ఉండేది ఇంట్లో, శంతను ఏదన్నా చేయాలనుకుంటే చేసేస్తాడు అని. సో వాళ్ళకి తెలుసు ఎట్లాగూ వాళ్ళు, బట్ కొంచెం ఐ హావ్ టు వర్క్ ఎ లిటిల్ బిట్ ఆన్ దెమ్. యా. సో ఆల్రెడీ మీరు ఇండియాలో ఉంటేనే మీ లైఫ్ కి సేఫ్ గా లేదని ఆంటీ ఇక్కడ పంపించారు. సో మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి కూడా ఆర్మీలో అదే సేమ్ స్టోరీ. ఇవన్నీ కన్విన్స్ చేశారు. అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది? హౌ వాస్ ద జర్నీ స్టార్టెడ్? ఫస్ట్ డే ఎలా ఉంది ఆర్మీలో? ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా? సో నేషనల్ గార్డ్ జాయిన్ అయ్యే ముందు ఒక 2 to 3 months ఫేజ్ 0 అంటారు. మీ దగ్గరలో ఆ నేషనల్ గార్డ్ రిక్రూట్మెంట్ యూనిట్స్ ఉంటాయి. సో దాంట్లో మామూలుగా అసలు ది గేవ్ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. కానీ తేడా ఏంటంటే నార్మల్గా అమెరికాలో ఇనిషియల్ ఎంట్రన్స్ ప్రాసెసింగ్ ఆర్ బేసిక్ ట్రైనింగ్లో ఎవరు వెళ్తారంటే అప్పుడే హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కానీ, ఆర్ లేకపోతే ఈ 17 నుంచి దాదాపుగా 20-21 ఏజ్ గ్రూపే ఉంటారు. నేను 2012లో జాయిన్ అయ్యేప్పటికీ నా వయసు వచ్చి 32 సంవత్సరాలు. సో ద మెంటాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అమెరికన్ ఆర్మీలో ఏం చేస్తారంటే అమెరికాలో ఉన్న డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, అమెరికాలో పుట్టి ఇక్కడ పెరిగిన తెల్లవాళ్ళు కానీ, ఆర్ లేకపోతే ఇక్కడికి వచ్చిన స్పానిష్ కమ్యూనిటీ కానీ, ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీ కానీ, వాళ్ళందరికీ గ్రోయింగ్ అప్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో బేసిక్ ట్రైనింగ్లో ఏం చేస్తారంటే దే డీకన్స్ట్రక్ట్ ఆల్ దట్ టు ఎస్టాబ్లిష్ ద మిలిటరీ హైరార్కీ, టు సే దెర్ ఈస్ సంబడి అబౌవ్ యూ, యూ నీడ్ టు లిసన్ టు దేర్ ఆర్డర్స్, టేక్ ఇట్ సీరియస్. మిలిటరీ మైండ్ సెట్ ఇండాక్ట్రినేషన్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ లెర్నింగ్ ద ట్రేడ్ ఉంటుంది. సో నార్మల్గా ఈ 17 to 21 years ఉండే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్, ఎందుకంటే వాళ్ళ ఏజ్ అట్లా ఉంటుంది. దే జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ డిసిప్లిన్ ఇస్ అ బిగ్గర్ థింగ్ ఫర్ దెమ్, అండ్ దెన్ అండర్స్టాండింగ్ ద ట్రేడ్. సో నాకు వచ్చి పాజిటివ్ పాయింట్ వాస్ డిసిప్లిన్ వాజ్ నాట్ అ బిగ్ థింగ్. ఎట్ 32 I knew how to handle myself, how to listen, ఈ స్ట్రక్చర్ హైరార్కీ కరెక్ట్. అండ్ దెన్ లెర్నింగ్ ద ట్రేడ్ వాజ్ నాట్ అ బిగ్ థింగ్. అప్పటికే నాకు మాస్టర్స్ డిగ్రీ ఉండింది యూనివర్సిటీ మిజోరీ కాన్సస్ సిటీలో. నేను కంప్యూటర్ సైన్స్ మాస్టర్ చేశాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ వాస్ గెటింగ్ పేడ్ అరౌండ్ 150K. సో ఐ హ్యాడ్ అ సక్సెస్ఫుల్ కెరీర్. సో నాకు ఈ 2 things ప్రాబ్లం కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ ఐ ఎంజాయ్డ్. దానికి వెళ్ళడం వల్ల ఐ ఛాలెంజ్డ్ మై సెల్ఫ్ టు బీ విత్ దెమ్. కానీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. మార్నింగ్ 4 o'clock లేసేవాళ్ళం, నైట్ పడుకునేసరికి ఆల్మోస్ట్ 12 o'clock అయ్యేది. సో జస్ట్ 4 hours స్లీప్. ఆ స్లీప్లో నేను 165 pounds ఉండే జాయిన్ అయినప్పుడు, November 6th. మాకు December 19th ఒక 2 weeks హాలిడే ఇచ్చారు, ఇంటికి వచ్చాను. హాలిడే బ్లాక్ లీవ్ అంటారు దాన్ని, బికాజ్ ఆ టైంలో క్రిస్మస్ వచ్చింది కాబట్టి. ఐ వాజ్ 135 pounds. 30 pounds 1 monthలో వెళ్ళిపోయింది. సో బికాజ్ ఫుడ్, నువ్వు డిఫాక్ అంటారు, డిఫెన్స్ ఫెసిలిటీ ఫర్ యూనో ఫుడ్. అక్కడికి వెళ్తే నీకు తినే ప్రతి డిష్ మీద గ్రీన్, ఎల్లో ఆర్ రెడ్ కలర్ ఉంటుంది. అండ్ అమెరికాలో డ్రిల్ సార్జెంట్ అంటే ఒక పులిలాగా ఆయన చూస్తూ ఉంటాడు నేను ఎప్పుడు ప్రతిక్షణం. అండ్ హీఈస్ ద వన్ దట్ ఈస్ ట్రైంగ్ టు ప్రిపేర్ యూ కదా, డిసిప్లిన్ కాబట్టి. వాళ్ళందరూ నువ్వు ఒకవేళ రెడ్ ఫుడ్ తిన్నావు అనుకో, దే ఆర్ ఫైన్ విత్ ఇట్. తిన్నాక బయటికి రాగానే ఒక 40-50 పుషప్లు చేపిస్తారు. ఒక 200 మీటర్లు నువ్వు నడిచి ఇట్లా దిగుతూ ఉండాలన్నమాట భూమి మీద. ఎల్లో ఫుడ్ తిన్నావు అనుకో, వాడు గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకొని ఈవినింగ్ వరకు ఫిజికల్ ఫిట్నెస్లో విల్ మేక్ యూ రన్ కపుల్ ఆఫ్ రైడ్.
అందుకని అందరు ప్రశాంతంగా ఎందుకని గ్రీన్ ఫుడ్ తింటారు. సో ఆ గ్రీన్ ఫుడ్ కంబైన్డ్ విత్ ఫిజికల్ ఫిట్నెస్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, లెస్ స్లీప్, ఈ అన్నింటిలో 30 పౌండ్ ఇట్లా వెళ్ళిపోయి అందరు పర్ఫెక్ట్గా ఫిట్గా తయారైపోతారు అనమాట. ఇట్ వాజ్ వెరీ గ్రోయింగ్ ఎక్స్పీరియన్స్. నాతో పాటు మాకు డ్రిల్ సర్జన్స్గా ఉన్న చాలా మంది సర్జన్స్ అంతా నాకంటే తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దే అండర్స్టూడ్ మై సిచ్యువేషన్ దట్ నేను వేరే దేశం నుంచి వచ్చి నాకు అసలు జాయిన్ కావాలి అనడం, ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనుషులే. అప్పటికి మనం ఈ కమ్యూనిటీలో ఉన్నప్పుడు అమెరికన్ డ్రీమ్ అనే ఒక డ్రీమ్కి మనకి యాక్సెస్ వచ్చింది. అందుకని ఇట్స్ గ్రాటిట్యూడ్, ఐ వాంట్ గివ్ సంథింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అనే ఫీలింగ్లో సో దే అండర్స్టూడ్ దట్ పార్ట్ అండ్ దే రెస్పెక్టెడ్ ఇట్. సో చాలాసార్లు జస్ట్ కావాలని యూనిట్ అంతా పనిష్మెంట్ చేసేటప్పుడు నాకు కావాలని ఏదో పనిచి పక్కకు పంపించేవాడు. బికాస్ దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. వీళ్ళందరూ 17 year olds, 18 year olds, 19 year olds, డిసిప్లిన్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చేసి వాళ్ళకి చాలా అగ్రెషన్ ఉంటుంది. ఆ అగ్రెషన్ అంతా దించాలంటే బాగా పనిష్మెంట్స్ ఉండేవి. మేము ఒక్కొక్కసారి ఒక హాఫ్ డే మొత్తం జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండేవాళ్ళం, పనిష్మెంట్ ఎక్సర్సైజెస్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది దాంట్లోంచే ఆ యూనిట్ ఫార్మేషన్ అనేది అవుతుంది, టీమ్ ఫార్మేషన్ అని. దెన్ యూ అండర్స్టాండ్ వాట్ ద ట్రబుల్ వన్స్ యూ హెల్ప్ దెమ్ సో దట్ ద యూనిట్ డజంట్ గెట్ ఇన్ టు పిక్చర్. సో ఇట్ ఈస్ అమేజింగ్ హౌ ఇట్ ఆల్ ఫార్మ్స్. ఐ రియలీ లవ్ ఇట్. ఆ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ ట్రైనింగ్లో జనరేట్ అయిన బాండ్స్, చాలా మంది 80% పీపుల్ ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆర్మీలోంచి, బికాస్ ఆల్మోస్ట్ 15 years కింద, కానీ 13-14 years కింద. బట్ ఇప్పటికీ వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ బికాస్ వీ వెంట్ త్రూ దట్ థింగ్. షేర్డ్ ట్రామా బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ కదా. సో వాళ్ళతో ఇప్పటికీ ఐ హ్యావ్ వెరీ క్లోజ్ కాంటాక్ట్. అప్పుడు మీకు క్విట్ చేయాలనిపించలేదా? ఇంత స్ట్రగుల్, ఇంత స్ట్రెస్. సో మిలిటరీ ట్రైనింగ్ ఈస్ దట్ క్విట్టింగ్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అండ్ అప్పుడు మాకు బేసిక్ ట్రైనింగ్లో క్విట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు నీ మైండ్ సెట్ 25-30 దాటాక నువ్వు క్విట్ చేయడం ఇస్ ద ఈజియెస్ట్ చాయిస్. కానీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యూఆర్ గోయింగ్ టు లివ్ విత్ రిగ్రెట్ దట్ యూఆర్ క్విట్టర్. సో క్విటింగ్ వాజ్ నెవర్ ఎ చాయిస్ ఫర్ మీ. అండ్ ఆర్మీలో దాన్ని ఇంకా బలపరుస్తారు, వేర్ యూర్ వన్స్ ఎ క్విటర్ యూఆర్ ఆల్వేస్ ఎ క్విటర్ ఇన్ లైఫ్. ఫర్ సమ్ రీజన్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ డిక్షనరీలో లేకుండింది. ఒకటే ఛాలెంజ్ ఏంటంటే ఫ్యామిలీతో కమ్యూనికేషన్. మాకు ఫోన్స్ ఉండవు. ఫర్ 6 months there were no phones. So the only communication you have is letters రాయొచ్చు. సో ఫస్ట్ దట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పీరియడ్. ఈ రోజు నేను లెటర్ రాస్తే ఆ లెటర్ ఇంటికి 1 week తర్వాత రీచ్ అయిపోయి, అండ్ మౌనిక వాజ్ ప్రెగ్నెంట్. అమ్మ చెల్లి దగ్గర ఉండేది, చెల్లి అమ్మ పక్కనే ఉండేవాళ్ళు. అమ్మ చెల్లెలు అందరూ లెటర్ రాసేవాళ్ళు. వాళ్ళు ఆ టైంలో వచ్చిన లెటర్ చూసి రియాక్ట్ అయ్యి రాస్తే అది నాకు మళ్ళీ 1 week వచ్చేది. సో 2 weeks తర్వాత మాకు ఎవ్రీ నైట్ మెయిల్ కావాలని వస్తుంది. ఆ మెయిల్లో చెప్పేవాళ్ళు ఎవరెవరికి లెటర్స్ వచ్చాయని. అందరూ చూసేవాళ్ళం ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని. మనకు ఐ థింక్ గర్సీ చిట్టి ఆయర్ ఒక పిక్చర్, ఒక సాంగ్ ఉంటుంది. సో నిజంగా కూడా ఆర్మీలో వెన్ యూ గెట్ అ లెటర్ ఫ్రమ్ హోమ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ కాలంలో ఫోన్స్ వచ్చాయి కానీ బట్ ఆ లెటర్ వచ్చిన రోజు ఇంటికి నైట్ తీసుకెళ్ళి అందరు లైట్లు బంద్ చేసినాక నువ్వు టార్చ్ లైట్లో లెటర్స్ చూసుకొని చదువుకొని మళ్ళీ దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ మార్నింగ్ దాన్ని వేయడం. దట్ వాజ్ ఓన్లీ కమ్యూనికేషన్. ఐ థింక్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ పీరియడ్. వి సర్వైవ్డ్. yes. సో ఇప్పుడు మీరు ఆర్మీలో ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ ఈ రోల్కి రావడానికి హౌ యూ స్టార్టెడ్? సో రైట్ నౌ నేను 95th ఇన్ఫెంట్రీ డివిజన్ అని ఒక్లాహోమాలో ఫోర్ట్ సిల్లో ఉంటుంది. ఆ దాంట్లో G4 ఈజ్ ఏ ఆర్గనైజేషన్ ఇన్ ఇట్. ఆ G4లో నేను ప్లానింగ్ ఆఫీసర్గా, నా కరెంట్ ర్యాంక్ వచ్చేసి మేజర్. కరెక్ట్గా 2 weeks బ్యాక్ ప్రమోషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆర్మీలో ఎలా ఉంటుందంటే యూ హ్యావ్ ఎ టీమ్ అంటే 4 people ఉంటారు. 2 టీములు కలిపితే ఒక స్క్వాడ్ అంటారు. 10 people ఒక స్క్వాడ్. 4 నుంచి 5 స్క్వాడ్లు కలిపితే ఒక ప్లటూన్ అవుతుంది. సో 50 మంది ఒక ప్లటూన్లో ఉంటారు. సేమ్ థింగ్, ఇది మీరు అమెరికన్ ఆర్మీ అయినా, ఇండియన్ ఆర్మీ అయినా, ప్రపంచంలో ఏ ఆర్మీ అయినా స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. 4 నుంచి 5 ప్లటూన్లు కలిపితే ఒక కంపెనీ అవుతుంది. సో 250 మంది ఒక కంపెనీ. ఇలాంటి 5 కంపెనీలు ఒక బెటాలియన్ అవుతుంది. సో అరౌండ్ 1500 people ఒక బెటాలియన్. అలాంటి 5 బెటాలియన్లు కలిపితే ఒక బ్రిగేడ్ అవుతుంది. అలాంటి 5 నుంచి 6 బ్రిగేడ్లు కలిపితే ఒక డివిజన్ అవుతుంది. సో నేను బేసిక్ ఎంట్రన్స్ టెస్ట్ నా బేసిక్ ట్రైనింగ్ అయిపోయాక ఏఐటీ ఉండింది. ఏఐటీ తర్వాత ఐ బికేమ్ ఏ సోల్జర్. నా ఫస్ట్ ర్యాంక్ వచ్చి స్పెషలిస్ట్ శంతన్ 2D. నేను ఒక కంపెనీ లెవెల్లో, మీరు ఇప్పుడు చెప్పా కదా మీకు సెక్షను ప్లటూన్ అని, నేను హెడ్ క్వార్టర్స్ ప్లటూన్లో మాకు సపరేట్గా సప్లై సెక్షన్ అని ఉండేది. ఆ సప్లై సెక్షన్లో ఒక స్పెషలిస్ట్ లాగా పనిచేసేవాడిని. అక్కడ నుంచి ఐ వెంట్ టు ఆఫీసర్ కెడెట్ ట్రైనింగ్, OCS అంటారు దాన్ని, ఇల్లినాయ్ ఆర్మీ నేషనల్ గార్డ్. నేను 2012లో జాయిన్ అయితే 2013 ఏప్రిల్లో ఐ కేమ్ అవుట్ యాజ్ ఎ సోల్జర్. అక్కడ నుంచి 2 సంవత్సరాల తర్వాత 18 నెలల తర్వాత ఐ జాయిన్డ్, దెన్ ఐ బికేమ్ అన్ ఆఫీసర్, కమిషన్డ్ ఆఫీసర్, సెకండ్ లెఫ్టినెంట్. అప్పుడు ఐ కేమ్ యాజ్ ఎ ప్లటూన్ లీడర్. సో ఈ 50 మంది ప్లటూన్కి ఐ వాజ్ ద ప్లటూన్ లీడర్. అక్కడ నుంచి ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఏ ఫస్ట్ లెఫ్టినెంట్.
ఫస్ట్ లూటెనెంట్గా ఇలాంటి 4-5 ప్లటూన్లు ఉన్న ఒక కంపెనీకి ఎగ్జిక్యూటివ్ లీడర్, ఎక్సో అంటారు ఆయన్ని. హీ వర్క్స్ బిలో ద కంపెనీ కమాండర్. దట్ వాజ్ మై రోల్. 444th కెమికల్ కంపెనీ, గేల్స్బర్గ్ ఇన్ ఇలినాయ్. ఐ వాజ్ ఎక్సో. అక్కడి నుంచి దెన్ నేను క్యాప్టెన్గా ప్రమోట్ అయ్యాక అదే కంపెనీకి ఐ వాజ్ ఎ కంపెనీ కమాండర్ 444th కంపెనీకి. దాంట్లో కంపెనీ కమాండర్ తర్వాత ఐ థింక్ 18 months కంపెనీ కమాండ్ అయినాక నేను ఐ వెంట్ టు ద బెటాలియన్లో ఈ ఎలిమెంట్ సపోర్ట్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బెటాలియన్ లెవెల్ నుంచి S1 అంటారు అడ్మిన్, S2 అంటే ఇంటెల్, S3 ఇస్ ప్లానింగ్, S4 ఇస్ సప్లై, S6 ఇస్ కామ్స్ కమ్యూనికేషన్. అదే బ్రిగేడ్కి వెళ్ళాక ఈ ఎస్లు సేమ్ మళ్ళీ S సెక్షన్స్ ఉంటాయి. బ్రిగేడ్ నుంచి డివిజన్ వెళ్ళాక వీటిని జీస్ అంటారు. G1, G2, G3, G4. వీళ్ళు అడ్మిన్ లాగా కాదు, దే ఆర్ ఈ కింద ఉన్న ఈ అన్నిటిని స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఒక డివిజన్ లెవెల్లో కింద 5-6 బ్రిగేడ్స్ ఉంటాయి. ఈ బ్రిగేడ్స్ అన్నిటికీ ఒకరు ప్లానింగ్ చేయాలి. ఆపరేషన్స్ వాళ్ళకి నెక్స్ట్ 1 month, నెక్స్ట్ 2 years ప్లానింగ్ ఏంటి, అసలు వీళ్ళకి ఎలాంటి నీడ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏ టాస్క్ మీద వర్క్ చేయాలి, వాటిని ఓవర్సీ చేసే వి కాల్ దెమ్ స్టాఫ్ ఆఫీసర్స్ అంటారు, స్టాఫ్ అంటారు. ఇవన్నీ స్టాఫ్ సెక్షన్స్. S1 అంటే స్టాఫ్ 1, S2 అదే G అవుతుంది. అదే ఇంకా డివిజన్ నుంచి పై లెవెల్కి వెళ్ళాక J1 అంటారు దాన్ని, జాయింట్ టాస్క్ ఫోర్సెస్. అవన్నీ వార్కి వెళ్ళినప్పుడు అందులో ఎయిర్ ఫోర్సు, మిలిటరీ, నేవీ అందరూ ఉంటే దాన్ని J1, J2 అంటారు. మీకు వెన్ యూ గో అవుట్ ఫర్ డిప్లాయ్మెంట్, అమెరికన్ ఆర్మీ, బ్రిటిష్ ఆర్మీ, ఆస్ట్రేలియన్ ఆర్మీ, ఇట్లా నేటో నేషన్స్ అని వచ్చినప్పుడు కూడా వాటిని జాయింట్ ఫోర్సింగ్ కమాండ్, జాయింట్ ఫోర్సెస్ అంటారు అనమాట. సో అట్లాంటి దాన్ని ఇప్పుడు నేను G4లో ఉన్నా. వాట్ డూ వీ డూ? 95th ఇన్ఫెంట్రీ డివిజన్ కింద ఉన్న అన్ని బ్రిగేడ్స్కి ఐఎమ్ ఎ ప్లానింగ్ ఆఫీసర్. సప్లై ప్రకారం అసలు వాళ్ళు ఏం ఆపరేషన్స్ చేస్తున్నారు ప్రస్తుతానికి, ఇక్కడ నుంచి 2 నెలల తర్వాత ఏం ఆపరేషన్స్ చేస్తారు, 6 నెలల తర్వాత ఏం ఆపరేషన్ చేస్తారు, 1 year, 2 years, ఆ దానికి కావాల్సిన ప్లానింగ్ ఎలిమెంట్స్ ఏం కావాలి. ఇప్పుడు ఈ డివిజన్లో ఒక హెవీ ట్యాంక్ ఆర్మర్ డిప్లాయ్మెంట్ వెళ్తుంది అనుకోండి. సో ఆ ఎలిమెంట్ సైజ్ ఎంత, ఆ ఎలిమెంట్కి ఎన్ని ట్యాంక్స్ కావాలి, ఆ ట్యాంక్స్ కండిషన్ ఏంటి, అవన్నీ డిప్లాయబుల్ కండిషన్లో ఉన్నాయా, రిపేర్స్ ఉన్నాయా, రిపేర్స్ ఉంటే వాటిని డిప్లాయ్మెంట్ కండిషన్ తీసుకురావాలి, వాటికి ఎలాంటి అమ్యునిషన్ పంపించాలి. అది ఎట్లా డిపెండ్ అవుతుంది, వీళ్ళు ఏ ఎనిమితో ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి, దాన్ని బట్టి ఆ కౌంటర్ కేపబిలిటీ ఆర్మర్ అవన్నీ అట్లా ప్లాన్ చేస్తాం అనమాట. సో మీరు వాళ్ళ గురించి కూడా తెలుసుకొని ఎనఫ్ నాలెడ్జ్ ఉంది. కరెక్ట్, దట్స్ హౌ ఆర్మీస్ వర్క్. సో మీరు ఇప్పుడు దీంట్లోకి ఎంటర్ అయ్యారు కదా, ఇనిషియల్ గా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయా? సో యూఎస్ ఆర్మీ మీరు ఎక్కడికి వెళ్ళినా యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్లో మీకు మ్యాథ్, మనకు GRE టెస్ట్లో క్వాంట్స్ అని ఉంటుంది, అనలిటికల్స్ అని ఉంటుంది. ఈ అన్ని టెస్ట్ రాసినాక 135 ఇస్ మ్యాక్సిమం మార్క్స్ యూ కెన్ గెట్. అక్కడ నుంచి నీకు వచ్చిన మార్క్స్కి బట్టి, నీకున్న తెలివిని బట్టి, నీ కేపబిలిటీని బట్టి, నీ కేపబిలిటీ ఏంటో డిసైడ్ చేసి దే విల్ ఓపెన్ ఓన్లీ దోస్ MOSs టు యూ. ఇప్పుడు ఇంటెల్ ఉంది, ఇంటెల్ కానీ, లింగ్విస్ట్ కానీ, ఆర్ లేకపోతే ఆఫీసర్ కానీ, O9 Sierra అంటారు ఆ బ్రాంచ్ని. ద సపరేట్, ఇట్స్ లైక్ ఎ సపరేట్ డివిజన్. O9 Sierra కానీ, ఆర్ లేకపోతే ఇట్లా హై యాప్టిట్యూడ్ ఉండేవి, యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. మీకు 22, 30, 40 మార్కులు వచ్చాయనుకో, యూ కెనాట్ గో ఫర్ దోస్. దే మేక్ యూ అన్ ఇన్ఫెంట్రీ మ్యాన్. అన్నిటికంటే తక్కువ మార్కులు వస్తే జాయిన్ అయ్యేది ఇన్ఫెంట్రీ. ఎందుకంటే గన్ తీసుకొని ఒక డైరెక్షన్ పెట్టి షూట్ చేయమంటే షూట్ చేయాలి. కాబట్టి ఇన్ఫెంట్రీ ఈజ్ ద మోస్ట్, అంటే అఫ్కోర్స్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జర్షన్, కానీ యాప్టిట్యూడ్ ఎక్కువ అవసరం లేదు అని. సో నాకు 135కి 134 వచ్చిండే. సో ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు పికప్ వాట్ ఎవర్ ఐ వాంట్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. దట్ ఈస్ ద ఇనిషియల్ ఎంట్రన్స్. అందులో రిటర్న్ టెస్ట్ తర్వాత దెన్ మెప్స్కి వెళ్ళినప్పుడు, మిలిటరీ ఎంట్రన్స్ ప్రాసెసింగ్ సెంటర్లో వెళ్ళినప్పుడు దే ఆస్క్ యూ, దే గో త్రూ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. మనకి ఇండియన్ ఆర్మీలో ర్యాలీస్ అంటారు, వాళ్ళు దే మేక్ యూ రన్, దే మేక్ యూ డూ పుషప్స్, నీ హైట్, నీ చెస్ట్ సైజు. సేమ్ అట్లాగే మెప్స్లో కూడా దే లుక్ ఎట్ యూ, నీకున్న మెడికల్ హిస్టరీ, పేపర్ వర్క్. ఆ రోజంతా నువ్వు బేసిక్గా యూ గో త్రూ డిఫరెంట్ డాక్టర్స్ అండ్ దే కంప్లీట్లీ చెక్ యువర్ ప్రొఫైల్. దే డూ యువర్ బ్లడ్ టెస్ట్, దే డూ యువర్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నాయా, ఏమైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నీ చేసి దెన్ వన్స్ యూ గెట్ ద క్లియరెన్స్ పేపర్ వర్క్ ఈజ్ వెన్ యూ గెట్ అండ్ కెన్ గో టు ద బేసిక్ ట్రైనింగ్. సో ఇవి అయిపోయాక బేసిక్ ట్రైనింగ్లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీ ఆ పనిచేసే 6 నెలల్లో మీకు నార్మల్ షూటింగ్ స్కిల్ ఈజ్ 1 దట్ దే టీచ్ యూ. మూవింగ్ టార్గెట్స్ ఎట్లా కాల్చాలి, నార్మల్ టార్గెట్స్ ఎట్లా కాల్చాలి. మైండ్ యూ, వీళ్ళందరూ ఇంతవరకు ఎప్పుడు తుపాకీ కూడా పట్టుకొని రెగ్యులర్ సివిలియన్ సిటిజన్స్. దర్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ లైక్ దిస్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ దట్ 6 months. దాదాపు ఒక 22 నుంచి 23 అంశాలు ఉంటాయి.
ఈ వీటన్నిటిలో నీకు క్లియరెన్స్ వస్తేనే యు గెట్ పాస్ సర్టిఫికేట్. కరెక్ట్గా 6 రోజుల కంటే ముందు, ఇంకా నువ్వు గ్రాడ్యుయేట్ అవుతావు బేసిక్ ట్రైనింగ్ అనే కంటే ముందు కూడా జనాలు పంపించేశారు జాయిన్ అయిన వాళ్ళని. బికాస్ దే కుడ్ నాట్ పాస్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆర్ దే కుడ్ నాట్ క్లియర్ సంథింగ్. ఈ మధ్యలో రైటింగ్ టెస్ట్లు ఉంటాయి. వీటన్నిటిని పాస్ కాకుండా ఉండడం వల్ల కూడా ఆర్ డిసిప్లిన్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా పంపించేస్తుంటారు. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఇండివిజువల్ ట్రైనింగ్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ ఇండివిజువల్ ట్రైనింగ్, నౌ దట్ యు ఆర్ అ బేసిక్ సోల్జర్ దట్ కెన్ షూట్ అండ్ అండర్స్టాండ్ హౌ టు మూవ్ ఇన్ ఎ టీమ్, నీ ఎక్స్ట్రా స్కిల్ ఏంటి? ఐ టోల్డ్ యూ 92 యాంకీ అని చెప్పా లాజిస్టిక్స్. సో ఆ తర్వాత లాస్ట్ 2 to 3 months నేను ఫోర్ట్ లీ వర్జీనియాలో ఇట్ ఈస్ ఏ క్వార్టర్ మాస్టర్ ట్రైనింగ్ వేర్ మాకు PUBSC అనే ఒక సాఫ్ట్వేర్ ఉండేది. ఆ సాఫ్ట్వేర్ అంతా హౌ డు యూ డూ సప్లై ఇవన్నీ నేర్చుకొని, ఆ తర్వాత నువ్వు ఒక సప్లై ఎలిమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ డ్యూటీ ఏంటి, హౌ దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద వార్, ఇన్ ద మెషిన్ ఎట్లా అనేది. మనకు నేను మొన్న ఉక్రెయిన్ వార్లో రష్యా ఇనీషియల్ ఎంగేజ్మెంట్ తర్వాత ఇట్ హ్యాడ్ సెట్ బ్యాక్స్. ఎందుకంటే ఇట్ డి నాట్ ప్లాన్ ఎ రీసప్లై ప్లాన్. సో వాళ్ళు తీసుకుపోయిన గ్యాస్ అండ్ అమ్యునిషన్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఉక్రెయిన్తో ఎండ్ అయిపోతుంది అనుకున్నారు. బట్ దే స్టేట్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 1 month. ఆ తర్వాత దే కుడ్ నాట్ గెట్ రీసప్లై. ఉక్రెయిన్ వెళ్ళిపోయి కంప్లీట్గా ఆ సప్లై రౌట్స్ని బ్లోఅప్ చేసేసి డిస్కనెక్ట్ చేసేసారు. దట్ ఇనీషియల్ ఫోర్స్ రష్యా కంప్లీట్లీ సఫర్డ్ అలాట్. అమెరికా ప్రపంచం మొత్తంలో అమెరికన్ ఆర్మీ ఎందుకు ఇంత శక్తివంతము అంటే దెర్ ఈస్ అ కంప్లీట్ ప్రాసెస్ దట్ గోస్ బిహైండ్. ఒక కంప్లీట్ ప్లానింగ్ ఉంటుంది ఫ్రమ్ పెంటగాన్ టు డివిజన్ టు బ్రిగేడ్ టు బెటాలియన్ టు కంపెనీ. వీఆర్ ఆల్వేస్ థింకింగ్ నెక్స్ట్ 4 years, ఇయర్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ ఏంటి, అవతల ఇయర్ ఏంటి, ఆర్ ఒక వార్కి ఎలా, ప్రతి ఒక్కరు ఆ వార్ మూమెంట్లో ఉంటారనమాట. సో అందుకని అమెరికన్ ఆర్మీ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజీ, ఇట్ హ్యాస్ మోస్ట్ డెసిసివ్ అడ్వాంటేజ్ ఓవర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఆఫ్ కోర్స్ ఇట్స్ టెక్నాలజీ అండ్ ఇట్స్ వెపన్స్ ఫర్ షూర్, బట్ అలాంగ్ విత్ దట్ కంప్లీట్ స్ట్రాటజిక్ ప్లానింగ్. అందుకని సో దట్స్ ఏఐటి తర్వాత ఐ వెంట్ టు మై రెగ్యులర్ యూనిట్. ఆఫీసర్స్కి 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా కాంట్రాక్ట్ టర్మ్స్ ఉండదు. ఎందుకంటే నీ ఆఫీసర్ దే వాంట్ దట్ గై టు బి దేర్ బికాస్ హీ వాంట్స్ టు బి దేర్. సో 400 మంది OCSకి ప్రిపేర్ అయితే మేబీ 75 మంది ఫినిష్ OCS. బికాజ్ చాలా ఈజీ. OCS ట్రైనింగ్లో 1 గంట ఉంటుంది. నీకు ఈ టైంలో క్విట్ కావాలనుకున్నా వెళ్ళిపోయి గంట కొడితే నిన్ను ఎవరు క్వశ్చన్ అడగరు. నీ అన్ని బ్యాగ్స్ తీసుకొచ్చి ముందులో పెట్టేసి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. యూ కెన్ గో బ్యాక్ బీయింగ్ ఎ రెగ్యులర్ సోల్జర్. బికాజ్ వాళ్ళు దే వాంట్ క్విట్టింగ్ టు బి మోస్ట్ ఈజీ. బికాజ్ ఒక ఆఫీసరు వెన్ యూ గో ఇన్ టు అ వార్, హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ దట్ ఇఫ్ యు ఆర్ అ కంపెనీ లెవెల్ ఆఫీసర్, బెటాలియన్ టెల్స్ యూ. సమ్ టైమ్స్ దే టెల్ ద ఆఫీసర్స్ వేర్ యు ఆర్, యువర్ కంపెనీ అక్కడి నుంచి బయటికి రాలేదు, కానీ మీరు అక్కడే ఉండి ఫైటింగ్ చేయాలి 2 రోజులు అంటిల్ ద లాస్ట్ పర్సన్. అలాంటి డెసిషన్ కూడా విని దాన్ని డైజెస్ట్ చేసుకొని తన టీంకి చెప్పగలగాలి. కాబట్టి ఒక ఆఫీసర్ ఈజ్ ద మోస్ట్ ఇన్స్పైర్డ్ పర్సన్ ఇన్ దట్ యూనిట్. బికాజ్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మీ, ఈజ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ టైమ్, ఈజ్ నాట్ డూయింగ్ ఇట్ బికాజ్ ఇంకో 2 సంవత్సరాలు కాంట్రాక్ట్లో ఉందని కాదు, బికాజ్ హీ వాంట్స్ టు బి దేర్. ఇప్పటికి కూడా ఒక ఆఫీసర్, US ఆర్మీ ఆఫీసర్ వెళ్ళిపోవాలి అనుకుంటే we just have to tell our headquarters and say, I'm done, I'm retiring. The doors are always open for an officer. It's because ఉండేవాళ్ళు మాకు ఇక్కడ ఉండాలి అన్న ఇన్స్పిరేషన్, కన్విక్షన్, డెడికేషన్తోనే ఉండాలన్నమాట. లేకపోతే ఇట్స్ హార్డ్. క్యాంప్ ఉంటుంది మాకు, 2 weeks క్యాంప్. ఆ 2 weeks క్యాంప్లో వీ కెన్ ఓన్లీ స్లీప్ ఫర్ 16 to 20 hours. ఆ పడుకున్నప్పుడు కూడా వాళ్ళు లో ఆల్టిట్యూడ్లో కరెక్ట్గా మా క్యాంప్స్ పైనుంచి హెలికాప్టర్స్ నడిపిస్తుంటారు. బికాస్ ఆ సౌండ్లో కూడా నువ్వు నిద్రలో కంఫర్టబుల్ ఉండకూడదు అని, బికాస్ యువర్ బ్రెయిన్ హ్యాస్ టు కీప్ వర్కింగ్ లైక్ దట్ అని. అట్లా నువ్వు హ్యాండిల్ చేయకుండా టైర్ అయిపోయి వెళ్ళిపోవు అనుకో, ఇట్స్ యువర్ చాయిస్ టు గో. బికాస్ ఒక్కోసారి వార్లో వెన్ యూ హ్యావ్ యువర్ రక్సాక్ అండ్ యూ గో, యూ డోంట్ నో హౌ లాంగ్ యూ ఆర్ అవుట్ దేర్. నువ్వు తీసుకున్న ఫుడ్కి ఆల్వేస్ 1 week ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు సర్వైవ్ బియాండ్ దట్ 1 week. అమ్యునిషన్ చాలా తక్కువ దాని మీద ఉండాల్సి ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ OCSలో ఉంటుంది. సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ OCS ట్రైనింగ్ ఆఫ్టర్ 18 months. అయినాక దెన్ మై ఫస్ట్ MOS, నా ఒరిజినల్ MOS లాజిస్టిక్స్, బట్ నౌ ఐ గెట్ టు చూస్ మై MOS అగైన్, మై బ్రాంచ్. దట్ వాజ్ CBRN, కెమికల్, బయోలాజికల్, రేడియో యాక్టివ్ అండ్ న్యూక్లియర్. ఈ 4 వైట్ సూట్స్, ఎల్లో సూట్స్ వేసుకొని కెమికల్ స్పిలేజో లేకపోతే న్యూక్లియర్ స్పిలేజ్కో లోపలికి వెళ్తుంటారు, వాటిని హ్యాజ్మాట్ సూట్స్ అంటారు. దట్ వాజ్ మై ఫస్ట్ ఒరిజినల్, దట్ వాజ్ మై యూనిట్. సో ఐ వాజ్ లీడింగ్ ఆపరేషన్స్ ఫర్ దట్. ఆ తర్వాత ఆ యూనిట్కి నేను కమాండర్గా కూడా పనిచేశాను. ఆ తర్వాత నేను ఫస్ట్ లెఫ్టినెంట్ తర్వాత క్యాప్టెన్గా అయ్యే ముందు క్యాప్టెన్ కెరీర్ కోర్స్ అని ఉంటుంది. దట్ ఈస్ అనదర్ 4 months ట్రైనింగ్. అక్కడ హౌ యాజ్ ఎల్ ఆఫీసర్ హౌ డూ యూ లీడ్ ఏ యూనిట్ ఫర్ దిస్ MOS అని. నేను అప్పుడు మళ్ళీ MOS మార్చుకొని లాజిస్టిక్స్ తీసుకున్నా, బికాజ్ యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు గ్రో.
దట్స్ అ 4 months ట్రైనింగ్. దాని తర్వాత యూ గెట్ ప్రమోటెడ్ టు మేజర్. నౌ ఇప్పుడు ఐఎల్ఈ అని ఒకటి ఉంటుంది. ఐఎల్ఈ ఈజ్ ద ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫర్ మేజర్. మేజర్ అంటే ఏంటంటే యు ఆర్ ఐదర్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్ బెటాలియన్ లెవెల్ ఆర్ అట్ బ్రిగేడియర్ లెవెల్, యు ఆర్ రన్నింగ్ సెక్షన్స్. సో మీకు ఆ ట్రైనింగ్, ఆ మెంటాలిటీ, దే డూ ద ట్రైనింగ్ ఎట్ మేజర్ లెవెల్. నెక్స్ట్ ఈజ్ కర్నల్ ఆర్ ఫుల్ బర్డ్ కర్నల్ అంటారు. దానికి యూ హ్యావ్ టు గో టు వార్ కాలేజ్. వార్ కాలేజ్లో దాదాపుగా యూ విల్ ఎర్న్ అ మాస్టర్స్ డిగ్రీ. సో ఫ్రమ్ స్టార్టింగ్ ఎండ్ వరకు ఎవ్రీథింగ్ ట్రైనింగ్. దర్ ఇస్ ఆల్వేస్ లెర్నింగ్. ఎస్. కొంచెం మొత్తంలో ఆర్మీ, ఈవెన్ కంపేరింగ్ విత్ ఇండియన్ ఆర్మీ, రెండు ఉంటాయి. ఒకటి ఆఫీసర్, ఇంకోటి నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ అని. నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఆర్ మనకి సార్జెంట్స్, స్టాఫ్ సర్జెంట్ ఫస్ట్ క్లాస్, వీళ్ళంతా సెంటర్. దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఆర్మీ. దే ఆర్ ద రియల్ పీపుల్ డూయింగ్ ఇట్. ఆఫీసర్స్ బ్రింగ్ ఇన్ operational orders and strategy they bring in, but the execution happens on the non-commissioned officer side. So Indian Army lo Havaldar ranks untai itlage akkada kuda. So these two are different professional lines within army, but prati okkariki doesn't matter you are non-commissioned officer or a commissioned officer, at every level there is professional training always. That is a minimum requirement for you promotion ki. Idi untene you get promoted anamata. సో ఈ జర్నీ మొత్తంలో ఎప్పుడు మీకు డౌట్ వచ్చి క్విట్ చేద్దామా అని అనిపించిందా? అండ్ మీ ట్రైనింగ్ లో టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? Good question. I'll start answering the second one first. Biggest challenge వచ్చేసి ఫస్ట్ నుంచి చెప్పింది, when you are in a unit, నువ్వు ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి సెకండ్ లిeutenant, ఆర్ when you are as a company commander. మాకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. పాస్ అవ్వడం ఈజ్ ఓకే, బట్ నువ్వు పాస్ అయితే దిస్ ఇస్ ఆర్మీ వేర్ ఎవ్రీబడి ఈజ్ ఫిట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు రిజర్విస్ట్. యాక్టివ్ ఆర్మీలో వాడు పెడుతున్న ఫుడ్, అదే గ్రీన్ ఫుడ్ తింటూ యాక్టివ్ ఆర్మీలో రోజు పొద్దుగాల ఎక్సర్సైజ్ చేస్తూ దట్ వుడ్ బి ఈజీ. కానీ యాజ్ ఎ రిజర్విస్ట్ వెన్ యూ కమ్ హోమ్, నెలకి 28 రోజులు యు ఆర్ అ సివిలియన్. యువర్ మైండ్ ఈజ్ సివిలియన్, యూ హ్యావ్ అ ఫ్యామిలీ, యూఆర్ ఈటింగ్ హోమ్ ఫుడ్ అండ్ యూఆర్ డూయింగ్ యువర్ రెగ్యులర్ జాబ్. ఆ నెలకు ఉండే 2 రోజుల్లో యూ బికమ్ అ సోల్జర్. ఈ పార్ట్ టైం సోల్జర్ మెంటాలిటీ ఈజ్ ఎ టఫ్ వన్. ఎందుకు అంటే మిగతా 28 రోజులు నువ్వు ఆర్మీ ఎన్విరాన్మెంట్లో లేకుండా యూ నీడ్ టు మెయింటైన్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ యూ ఆల్వేస్ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ యూఆర్ ఈటింగ్. సో అమెరికాలో ఉన్న వాళ్ళకి అది కొంచెం ఈజీ, బికాస్ ఈ సాలడ్స్, శాండ్విచెస్. మన ఇండియన్స్కి ఉన్న ఛాలెంజెస్ నీకు తెలుసు. మనకి ఇడ్లీ దగ్గర నుంచి, దోశల దగ్గర నుంచి, బిర్యానీల దగ్గర నుంచి, వీ హ్యావ్ సచ్ అ బిగ్ థింగ్, కార్బ్ హెవీ ఫుడ్. సో ఆల్వేస్ అరే నేను ఆర్మీలో ఉన్నా, నా ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అని. ఐఎమ్ 34-35 నా, అంటే ఈ టైం నేను మాట్లాడుతున్న టైంకి, బై ద టైమ్ ఐ గాట్ కమిషన్ 2015లో ఐ వాస్ 35. యాజ్ ఏజ్ ఈస్ ప్రోగ్రెసింగ్, ఫిజికల్ ఫిట్నెస్ మీద పెడుతూ నాట్ ఓన్లీ దట్ యూ పాస్, బట్ ఆ టాప్ 10 మెంబర్స్ స్కోర్స్లో నీ స్కోర్ ఉండడం వల్ల ద రెస్పెక్ట్ దట్ యు ఎర్న్ ఫ్రమ్ యువర్ సోల్జర్స్ ఈజ్ హై. ఎందుకంటే నువ్వు ఏదో దేశం నుంచి బయట నుంచి వచ్చేసి నేను ఆర్మీ జాయిన్ అయ్యా అని చెప్పి నీకు లోయెస్ట్ మార్క్స్తో నువ్వు వస్తూ నువ్వు ఏదైనా ఒక కమాండ్ ఇస్తే వాడికి వినాలి అన్న మోటివేషన్ సొంతంగా రాకపోతే, అరే ఇది నాకంటే హైయర్ ఆఫీసర్ కాబట్టి వినాలి అని అనుకునే దానికి లేదు. ఈ ఎర్న్ మై రెస్పెక్ట్ బికాస్ ఐ సీ హిస్ కమిట్మెంట్, ఐ సీ హిస్ ప్యాషన్ అండ్ పేట్రియాటిజం, కాబట్టి వినాలి అని అనుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అందులో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. బట్ బికాస్ ఆఫ్ మై ఏజ్, వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ టు కాంపీట్ విత్ ఈ 17, 18, 20, 21 వాళ్ళకి, హౌ టు కన్వర్ట్ మై వీక్నెస్ ఇన్ టు మై స్ట్రెంగ్త్. అండ్ ఎవ్రీబడి హ్యాస్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. డిసిప్లిన్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఫిజికల్ ప్రోగ్రెస్ ఇస్ దేర్, బట్ ఆ డిసిప్లిన్ని వాడుకొని ప్రతిరోజు జిమ్కి వెళ్ళి ప్రతిరోజు వర్కౌట్ చేసుకొని కరెక్ట్గా ఫుడ్ తింటూ. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. క్విట్ అవ్వాలి అని అనుకునే టైమ్స్, ఐ థింక్ 18 months ఆఫీసర్ క్యాండిడేట్ స్కూల్ ట్రైనింగ్లో ఇట్స్ వెరీ టఫ్. ఇట్స్ సో టఫ్ దట్ సమ్ టైమ్స్ దెర్ ఆర్ మూమెంట్స్ దట్ సే మై ఫ్యామిలీ ఈజ్ హోమ్, నాకు 2 years కిడ్ ఉన్నాడు అండ్ మై వైఫ్, అరే ఎందుకు ఇంత ట్రై చేస్తున్నా, కానీ ఆలోచనని ఆపుకొని ఆ ఈజీ క్విట్ని కాకుండా నీకు ద వే యూ టాక్ టు యువర్ బ్రెయిన్ ఈజ్ సచ్ అ గ్రోయింగ్ ఎక్స్పీరియన్స్. ఐ లవ్ దట్. అందుకే నేను ఎప్పుడు నాకు ఆర్మీ అడిగేదానికంటే ఇంకా 4 రెట్లు ఎక్కువ ఫిజికల్ రెజిమెంట్లో ఉంటే ఆర్మీ చాలా ఈజీ అవుతుంది మెంటల్గా అని. ఐ యూస్ టు రన్ మ్యారథాన్స్. 26 మైళ్ళు నువ్వు ఆగకుండా ఉరుకుతున్నప్పుడు నీతో నువ్వు మాట్లాడుకునే మాటలు విల్ మేక్ యూ వెరీ స్ట్రాంగ్. సో ఐ థింక్ సమ్ ఆఫ్ దట్ స్ట్రెంగ్త్ కేమ్ ఫ్రమ్ దేర్. తర్వాత డిప్లాయ్మెంట్స్, వెన్ యూ లీవ్ యువర్ ఫ్యామిలీ, యూ గో అవుట్ అండ్ యూఆర్ ఫైటింగ్ అండ్ యూ సీ బయట జరుగుతున్న విషయాలు కానీ, ఆర్ నువ్వు
సమ్ ఆఫ్ ద పీపుల్ గో త్రూ థింగ్స్ అండ్ టేక్ ఫైర్ అండ్ ఆల్ దట్ స్టాఫ్. ఇవన్నీ చూస్తూ కూడా ఇంటికి కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్ బికమ్స్ హార్డ్. క్విట్ కావాలి అని కాదు, బట్ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవడానికి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో దట్ వాజ్ ఛాలెంజ్. బట్ ఫిజికల్ టఫ్నెస్, యూ నీడ్ ట్రెమెండస్ డిసిప్లిన్, మెంటల్ అండ్ ఫిజికల్. సో ఇప్పుడే మీరు డిప్లాయ్మెంట్స్ అన్నారు కదా, అసలు డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, వాటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? సో నార్మల్గా ఆల్ ద సోల్జర్స్ ఆర్ ఇన్ ట్రైనింగ్ మోడ్. దేశంలో ఉన్నప్పుడు వేర్ ఇన్ ట్రైనింగ్ ఆల్ ద టైమ్ ట్రైనింగ్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే లాస్ట్ 2 దశాబ్దాలుగా అమెరికన్ ఆర్మీ చాలా యాక్టివ్గా ఉండింది వరల్డ్ పాలిటిక్స్లో. ఇరాక్లో అండ్ అక్కడ నుంచి వీఆర్ ఆల్సో ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో 2 దశాబ్దాల నుంచి యాక్టివ్గా వీఆర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. అట్లాగే సౌత్ కొరియాలో సపోర్టింగ్ సౌత్ కొరియా అగేన్స్ట్ నార్త్ కొరియా డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఈ దేశంలోంచి, నీ ఇంటి కంఫర్ట్లోంచి నిన్ను తీసుకెళ్ళి నిన్ను అవుట్ ఆఫ్ అమెరికా మీరు ఆ మిషన్లో ఐదర్ వార్ మిషన్ కావచ్చు ఆర్ వార్ సపోర్ట్ ఆపరేషన్స్ కావచ్చు, దే ఆర్ కాల్డ్ డిప్లాయ్మెంట్స్. యూ గో అవుట్. అంటే వాళ్ళు ఫైట్ చేస్తారా లేకపోతే జస్ట్ దే విల్ బి అవుట్ ఆఫ్ దేర్ కంట్రీ అంటారా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద మిషన్. సో మీ ఎంఓఎస్ని బట్టి. ఇప్పుడు ఇరాక్లో అండ్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన లాస్ట్ 2 డెకేడ్స్ ఆఫ్ మిషన్స్ అన్నీ వార్ మిషన్స్. బట్ మనకు కువైట్లో కూడా ఒక పెద్ద అమెరికన్ యూనిట్ ఉంటుంది. కువైట్లో 2-3 బేసెస్ ఉంటాయి. అలీ అల్ సలాం అని ఒకటి, తర్వాత కువైట్ వి కాల్ ఇట్ ద థియేటర్ గేట్వే. సో థియేటర్ గేట్వే అంటే మిడిల్ ఈస్టర్న్కి డిప్లాయ్మెంట్ అయ్యే వాళ్ళందరూ. జోర్డన్లో అమెరికన్ ఆర్మీ ఉంది బేస్లో. ఎవరు ఎక్కడ వెళ్ళినా కువైట్కి వచ్చి కువైట్లో ఇన్ ప్రాసెసింగ్ అవుతారు. అక్కడ మీకు నువ్వు వెళ్తున్న డిప్లాయ్మెంట్ నేషన్ని బట్టి ఆ నేషన్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఇంటెల్, అక్కడ ఉన్న ప్రస్తుతం సాంఘిక ఎన్విరాన్మెంట్ ఏంటి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సొసైటల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ మీకు అక్కడ బ్రీఫింగ్స్ ఉంటాయి. దెన్ యూ గో ఇన్ టు ద థియేటర్. సో డిప్లాయ్మెంట్ ఈస్ దాట్. అట్లాగా కువైట్లో ఈ మొత్తం వార్ మిషన్స్కి సపోర్ట్ చేసేది కూడా డిప్లాయ్మెంటే అంటారు. దే ఆర్ నాట్ ఇన్ వార్, బట్ దే ఆర్ సపోర్టింగ్ వార్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అట్లా నేను ఐ వాజ్ ఇన్ 2-3 డిప్లాయ్మెంట్స్లో ఉండే. నేను ఇండోనేషియాలో ఒక జాయింట్ మిషన్కి వెళ్ళాను. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో బాగ్రామ్ ఎయిర్ బేస్లో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఎంటైర్ థియేటర్. నాది రోల్ వచ్చేసి యాక్సా అన్నారు, అక్విజిషన్స్ అండ్ కంట్రోలింగ్ సర్వీసింగ్ అగ్రిమెంట్ ఆఫీసర్. అంటే ఓవర్సీయింగ్ మాకు ఐ వాజ్ డిప్లాయిడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇలినాయ్ ఆర్మీ నేషనల్ గార్డ్. ఇలినాయ్ అనేది స్టేట్ యూఎస్లో. ఆ ఇలినాయ్కి సిస్టర్ స్టేట్ అనేది ఉంటుంది, సిస్టర్ కంట్రీ. పోలాండ్ వాజ్ అ సిస్టర్ కంట్రీ. సో ఆఫ్ఘనిస్తాన్లో నేటో నేషన్స్ సందర్భంగా పోలాండ్ దాదాపు ఒక 500 మంది సోల్జర్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవాళ్ళు. సో యుఎస్ నుంచి బెస్ట్ టీమ్ అని ఇలినాయ్ నుంచి వెళ్ళేది. బెస్ట్ అంటే బ్రిగేడ్ ఎంబెడెడ్ సపోర్ట్ టీమ్. బికాజ్ ఇట్స్ నేటో నేషన్. ఆ నేటో నేషన్కి కావాల్సిన అమ్యునిషన్, దానికి కావాల్సిన ఇంటెల్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి కావాల్సిన అన్ని సప్లై, ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్సీన్ బై బ్రిగేడ్ లెవెల్ స్టాఫ్ ఆఫీసర్స్ ఫ్రమ్ యుఎస్. సో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద థియేటర్. ఆ థియేటర్లో దాదాపు ఒక 7 to 8 డిఫరెంట్ బేసెస్లో ఒక పోలిష్ హెవీ ఆర్మర్ బ్రిగేడ్ మాతో పాటు డిప్లాయ్ అయ్యిండే. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మేకింగ్ షూర్ దట్ ఎంటైర్ బ్రిగేడ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ వాట్ దే నీడ్ ఫ్రమ్ కమ్యూనికేషన్స్ నుంచి, అమ్యునిషన్ నుంచి. వాళ్ళు హెవీ ట్యాంక్స్ యూస్ చేసేవాళ్ళు. వీ యూస్ టు ట్రావెల్ బిట్వీన్ బేసెస్. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, రేడియో ఎక్విప్మెంట్ కానీ. అట్లాగే నేను 2019 నుంచి 2020 ఎండ్ వరకు ఐ వాజ్ డిప్లాయిడ్. అదే టైంలో అమెరికన్ ఆర్మీ వాజ్ డ్రాయింగ్ డౌన్. ఒబామా అడ్మినిస్ట్రేషన్ అయిపోయి ట్రంప్ ఫస్ట్ టర్మ్ వచ్చింది. యాక్టివ్గా తాలిబాన్తోని కమ్యూనికేషన్ క్వెటాలో జరుగుతూ ఉండే, వేర్ పీస్ టాక్స్ ఉండింది. కరెక్ట్గా మేము వెళ్ళిపోయిన 3 monthsకి తాలిబాన్ యాక్సెప్టెడ్ ద పీస్ టాక్స్ అండ్ స్టాప్ ఫైటింగ్ విత్ అమెరికన్ ఆర్మీ. కానీ తాలిబాన్ బ్యానర్ కింద పనిచేస్తున్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఐసిస్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ ఇన్ డిఫరెంట్ యూనిఫామ్ ఫైటింగ్ విత్ ద సేమ్ పీపుల్. సో తాలిబాన్తో బంద్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఎట్లా అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఇది కాంట్రాక్టింగ్ జాబ్. వీళ్ళందరికీ మనీ కమ్స్ ఫ్రమ్ తాలిబాన్. సో వీళ్ళకి వార్ బంద్ చేస్తే వాళ్ళందరికీ మరి వాళ్ళ ఫుడ్ గిడ్, సో వీళ్ళందరూ పనిచేసే వాళ్ళంతా వెళ్ళిపోయి ఐసిస్లో జాయిన్ చేశారు. దే బికేమ్ ద న్యూ కాంట్రాక్టర్స్ అండర్ ఐసిస్. సో ఐసిస్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ అమెరికా. సో ఇట్లా మిడిల్ ఈస్టర్న్లో చాలా ఉంటాయి. గోయింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఆన్ డిప్లాయ్మెంట్. సో ఆఫ్ఘనిస్తాన్లో ఆల్మోస్ట్ 10 to 11 months నేను ఆఫ్ఘనిస్తాన్కి November
16th ఆఫ్ 2019కి రీచ్ అయ్యాము. December 11th రోజు బాగ్రామ్ వాజ్ అటాక్డ్ బై ఆల్మోస్ట్ 25,000 pounds, అంటే దాదాపుగా 40,000 కిలోల 400 టన్నులు కిలోల C4తోని వాళ్ళు మొత్తం ఒక 2-3 వెహికల్స్లో తీసుకొచ్చేసి ఒక దగ్గర గోడ గుద్దేసి, ఇప్పటికి కూడా మీకు న్యూస్లో ఆ న్యూస్ ఉంటుంది అనమాట. ఒక 25 మంది దే ఇన్ఫిల్ట్రేటెడ్ ఇంటు ద బేస్. సో నేను కరెక్ట్గా 200 మీటర్ల దూరంలో ఉన్నాను ఆ వాల్కి. మార్నింగ్ 4:30 పెద్ద బ్లాస్ట్. ఐ ఫెల్ అవుట్ ఆఫ్ ద బెడ్. ఆ రోజు నుంచి మనకు తెలుగు సినిమాలో చూపిస్తారు, ఎప్పుడన్నా ఒక చిన్న బాంబు వెళ్ళిపోతే అని సౌండ్ వస్తుంది. సో అట్లా నా చెవులు 2019 December 11 మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటివరకు ఇట్స్ కాల్డ్ టెనైటిస్ అంటారు. అట్లా చెవులు రింగ్ అవుతూనే ఉంటాయి. బాగ్రామ్ ఇస్ కాల్డ్ రాకెట్ సిటీ. ఎందుకు అంటే ప్రతిరోజు వీ యూస్ టు టేక్ అట్లీస్ట్ 10 to 15 రాకెట్స్ ఫ్రమ్ తాలిబాన్. 10 నుంచి 15 వాళ్ళు ఫైర్ చేసేవాళ్ళు ఎవ్రీ డే. అందుకని దాన్ని రాకెట్ సిటీ అనేవాళ్ళు. సో నేను అక్కడ ఉన్న దాదాపుగా 10-11 నెలల్లో ఆల్మోస్ట్ 2,500 నుంచి 3,000 రాకెట్లతో అటాక్ అయిపోయాం. మాకు బంకర్స్ ఉండేవన్నమాట. ఫస్ట్ ఐడియా వస్తుంది అనగానే మాకు ఒక చిన్న సిగ్నల్ వస్తుంది, 10 seconds గ్యాప్ ఉంటుంది. ఆ దాంట్లో జస్ట్ భూమికి ఆల్ ఫాల్ డౌన్. ఆ తర్వాత అది హిట్ అయినాక వీ రన్నింగ్ టు ద బేస్. ఎవ్రీ 50 అడుగుల దూరంలో ఒక బేస్ అంటే బంకర్ ఉంటుంది అనమాట, టు హైడ్ అండర్ ఇట్. అదర్వైజ్ 3,000 pounds ఆఫ్ 3,000 రాకెట్స్లో ఐ థింక్ నాకు ఉన్న 10 నెలల్లో ఐవ్ సీన్ బికాస్ ఆఫ్ దట్ రాకెట్స్ 10 to 15 people గాట్ కిల్డ్. వాటన్నిటిలో ఇంత పెద్ద పెద్ద మెటల్ ముక్కలు ఉంటాయి. సో అది ఒకసారి భూమి మీదకి తగలగానే ఇట్ గోస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. మనం ఇట్లా నుంచుంటే పైకి ఇట్లా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, జస్ట్ పెద్ద హోల్ పడిపోతుంది అనమాట. అట్లా బాగ్రామ్కి వెళ్ళిన ఫస్ట్ డే ఇట్లా చూస్తే గోడలకు బొక్కలు, మాకు మెటల్ కంటైనర్స్ ఉంటాయి. మనకు 18-wheeler ట్రావెల్ వాటికి పెద్ద వెనక పెడతారు కదా, అటువంటి వాటిని మమ్మల్ని ఆఫీసర్ క్వార్టర్స్గా ఆర్ ఎన్సిఓస్ క్వార్టర్స్గా మార్చేవాళ్ళు. దాంట్లో కానీ ఇంత పెద్ద పెద్ద బొక్కలు. సో ఏం చేస్తాము అంటే వి టేక్ ఆల్మోస్ట్ 25-inch కాంక్రీట్ స్లాబ్ తీసుకుంటాం, పెద్ద పెద్దవి 25 feet by 10 feet. వీటన్నిటిని we reinforce every structure inside a base, outside a base with these things, with these metal, with these concrete blocks, so that అవి వచ్చేసి వీటిని తగులుతాయి. సో దెన్ యూఆర్ సేఫ్ ఇన్సైడ్. అండ్ అట్లాగే మీ బంకర్స్ కూడా అంతాయి. బంకర్స్ ఆర్ reinforced with almost 2 feet of concrete things, and then there is sandbags, so you go inside. సో అక్కడికి వెళ్ళేసరికి నీ మెంటాలిటీ మారిపోతుంది. బికమ్స్ అ వార్ మెంటాలిటీ. యూ సీ హౌ ఇట్స్ నాట్ జోక్స్ ఎనీమోర్. ఎవ్రీబడి ఈజ్ సీరియస్. ఎక్కడికి వెళ్ళినా యూ నీడ్ టు స్లీప్ విత్ యువర్ వెపన్, యూ నీడ్ టు వాక్ విత్ యువర్ వెపన్. నీ ఆర్మర్ అండ్ నీ హెల్మెట్ అండ్ నీ వెపన్ కరెక్ట్గా నీకు ఒక చేతి దూరంలో ఉండాలి. పడుకున్నా సరే నీకు ఎప్పుడు అటాక్ అయినా టక్కున పెట్టేసుకొని యూ షుడ్ బి ఏబుల్ టు గో. సో 4:50కి ఆ రోజు మాకు 4:30కి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అటాక్ అయినప్పుడు నెక్స్ట్ 48 hours we were all in high alert mode, watching our own sectors of fires and everything. So we had to do a clearing job where until the last terrorist was killed, it was not cleared. అంతవరకు మేము ఎవరం బయటికి వెళ్ళకుండా 48 గంటలు we were all in that war mode. Quick reaction force అని ఒకటి ఉంటుంది, where they were actively looking for these people and returning fire. So that's the deployment experience. ఎక్స్పీరియన్స్ చేశాక మళ్ళీ ఇంకొకసారి డిప్లాయ్మెంట్ అంటే ఆ భయం ఉండదా? But you're also experienced. You also understand how to survive in that thing. నువ్వు నీ రోల్ ఏంటి, నీ రోల్ వల్ల వార్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అనే ఈ మొత్తం అయినాక ఒక సోల్జర్కి భయం అనేది కామన్, బట్ కరేజ్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దేర్ ఈక్వేషన్. సో ఫియర్లెస్నెస్, ఐ ఆల్వేస్ సే, ఈజ్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ఇట్ ఈస్ హౌ యూ రియాక్ట్ టు ఇట్ డిస్పైట్ హ్యావింగ్ దట్ ఫియర్. సో రెసిలియన్స్ అంటాం. ఎవ్రీ వారియర్ నోస్ హౌ టు మేనేజ్ విత్ దట్, హౌ టు టెల్. నాట్ నీ ఫియర్ కంటే ముందు నీ ఇంట్లో వాళ్ళకున్న ఫియర్స్ నేను ఆన్సర్ చేయాలి. మీకు ఇంతవరకు యూ ఆస్క్ మీ హౌ యువర్ ఫ్యామిలీ, అండ్ నేను చెప్పాను నేను ఆర్మీలో జాయిన్ అయ్యే ముందు అమ్మ వాజ్ ద బిగ్గెస్ట్. సో నేను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు ద 1% దట్ సఫర్డ్ అలాట్ ఆఫ్ కోర్స్ అలాంగ్ విత్ ఎవ్రీబడి, బికాస్ December 11th అటాక్ కాగానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ థింగ్, దే వర్ లుకింగ్ ఎట్ ద న్యూస్ పేపర్. బట్ అమ్మ వాళ్ళు అట్లీస్ట్ ఫోన్లో నా ధైర్యం కోసం ఎక్స్ప్రెస్ చేయకపోయేవాళ్ళు, బట్ అమ్మ యూస్ టు ఎక్స్ప్రెస్ దట్. ప్రతిరోజు షీ యూస్ టు క్రై అండ్ డూ ఆల్ దట్. సో మొత్తం అయిపోయాక రాత్రి ఎప్పుడో 12కి 1కి ఇంటికి వచ్చినాక అమ్మకి, బికాజ్ నేను మిడిల్ ఈస్ట్ టైమ్ జోన్లో ఉన్నాను, అమ్మకి 10-11 అయ్యేది. అప్పుడు ఫోన్ చేసి అమ్మతో మాట్లాడి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, టుడే ఐఎమ్ గుడ్, ఐఎమ్ సేఫ్ అంటే తను పడుకునేది. సో దట్ వాజ్ ద థింగ్. నాకు ఇంత మొత్తంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి వాట్ యూ ఆస్క్ యువర్ ఫ్యామిలీ టు గో త్రూ. మనం డిప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు బికాజ్ యూ ఆర్ ఇన్ దట్ యాక్షన్ మోడ్, యూ డోంట్ థింక్ ఆల్ దిస్ స్టఫ్, బట్ యువర్ ఫ్యామిలీ హాజ్ నథింగ్ ఎల్స్.
బట్ టు థింక్ అబౌట్ యూ, ఆ దాంట్లో దే గో త్రూ లాట్ ఆఫ్ మెంటల్ టార్చర్. యువర్ కిడ్స్ దట్ ఆర్, మై కిడ్స్ వర్ 2019లో దే వర్ 4 and 5, దే ఆస్క్ క్వశ్చన్స్, ఏమైంది నాన్న, అటాక్ అయిపోయినాక నౌ దే అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ఇట్, రైట్? సో వాట్ దే గో త్రూ, లైఫ్ పుషెస్ దెమ్ టు గ్రో. అట్లా మా వైఫ్, షీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆ లెక్కన, బికాస్ 9 months లుకింగ్ ఎట్ ద ఫ్యామిలీ. కరోనా వచ్చింది ఆ టైంలోనే, and then she had to be in the home. 2020 March 7th, she had to be at home, she could not get out. అక్కడ నుంచి she had to manage her job, the kids, their school, supplies and everything. సో నాకంటే టఫ్ మా ఆవిడ తయారైంది ఆర్మీ నుంచి వచ్చినాక. సో ఈ ఆర్మీ లైఫ్లో మీరు నేర్చుకొని అండ్ మీకున్న అక్కడ నేర్చుకున్న డిసిప్లైన్ ఇవన్నీ మీ నార్మల్ లైఫ్లో ఎలా హెల్ప్ అయ్యాయి, అండ్ హౌ డిడ్ యువర్ మైండ్ సెట్ చేంజ్డ్? ఐ థ్యాంక్ ఆర్మీ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఆర్మీలో జాయిన్ అయ్యే కంటే ముందే, అంటే ప్రాజెక్ట్ మేనేజర్గా, ప్రోగ్రామ్ మేనేజర్గా ఐ వాజ్ ఆన్ దట్ సైడ్. బట్ నాకు స్ట్రక్చరల్గా లీడర్షిప్ నేర్చుకోలేదు. ఐఎమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్, ఐ ఆల్రెడీ యూస్ టు డూ పబ్లిక్ స్పీకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు ఇదేం లేకుండింది. కానీ ఆర్మీలో జాయిన్ అయినాక హౌ యు విన్ ద ట్రస్ట్ ఆఫ్ యువర్ టీమ్, ఒక సర్వెంట్ లీడర్గా ఎట్లా ఉండాలి, హౌ దట్ కమ్యూనికేషన్ విత్ యువర్ టీమ్ హెల్ప్స్ యూ టేక్ యువర్ టీమ్ త్రూ ద టఫెస్ట్ ఛాలెంజెస్ అనేది ఒక ఆర్మీ కంటే మోర్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉండదు. సో అక్కడ నేర్చుకున్న లీడర్షిప్ వెన్ యూ కమ్ ఇన్ టు ద సివిలియన్ లైఫ్ ఇట్ హెల్ప్స్. నేను విజ్లేషన్ అనే ఒక ఐటీ కంపెనీని స్థాపించాను 2016లో. ఆర్మీ నుంచి రావడం వల్ల ఆ వాల్యూస్ అన్ని హెల్ప్ మీ గ్రో మై కంపెనీ ఫెడరల్ ఐటీ కాంట్రాక్టింగ్లో. అంతేకాకుండా నాకు సర్వీస్ డిజేబుల్డ్ వెటరన్ ఓన్డ్ స్మాల్ బిజినెస్ అనే ఒక సోషల్ స్టేటస్ ఉంది మా కంపెనీకి. ఇట్స్ బికాస్ ఐ వాజ్ డిప్లాయిడ్, ఐ కేమ్ బ్యాక్. డిప్లాయ్మెంట్లో వల్ల వచ్చిన డిజబిలిటీస్ వాటన్నిటికీ రేటింగ్ ఇస్తారనమాట వెటరన్స్కి అండ్ యాక్టివ్ పీపుల్కి. సో దానివల్ల కంపెనీకి అయింది. బట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీవేర్, బట్ హౌ యూ రెస్పాండ్ టు ద ప్రాబ్లమ్స్, నాట్ రియాక్ట్, ఈజ్ వాట్ ఆర్మీ టాట్ మీ. మనందరం రియాక్ట్ అవుతుంటాం. రియాక్ట్ అవుతుంటే యూ విల్ నెవర్ సాల్వ్ ద ప్రాబ్లమ్, యూ డోంట్ కాంట్రిబ్యూట్ టు ద సొల్యూషన్, బట్ యూ కాంట్రిబ్యూట్ టు ద ప్రాబ్లమ్. బట్ ఆర్మీ డజంట్ రియాక్ట్, ఆర్మీ హ్యాస్ అ రెస్పాండింగ్ మెంటాలిటీ. ఇట్ టేక్స్, ఇట్ సీస్, ఇట్స్ అబ్జర్వ్స్. మాకు MDMP అని ఒకటి ఉంటుంది, మిలిటరీ డెసిషన్ మేనేజ్మెంట్ ప్రాసెస్, వేర్ we take all the variables and look at all positive courses of action, and then we say what is the risk in all these ones, what are the possible course of reactions that happen to this, and how do we prepare. So ee mentality, ee calculative mentality వస్తుంది. దట్స్ గుడ్ టు నో. అసలు క్విట్ చేయకూడదు అనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే వచ్చేస్తుంది ఏ సిచ్యువేషన్లో అయినా. క్విట్ అనే దాని గురించి, if you feel there is no solution to it and you're trapped, that's when you think about quitting. But as a soldier, fighting is the only craft you learned. Keep fighting on, it doesn't matter. Sometimes unfortunately they also work as weaknesses. So one of the biggest problem America has, or veterans everywhere around the world have, is mental health issues. PTSD గురించి వింటుంటారు మీరు, post traumatic stress disorder, because you are in such a high adrenaline environment where morning లేచే నుంచి నైట్ పడుకునే వరకు, అది తెలుగు సినిమాలో ఎండ్ సీక్వెన్స్ ఉంటుంది చూసా, అట్లాంటి హై ఎనర్జెటిక్ మూమెంట్లో, అడ్రినలిన్ మూమెంట్లో యువర్ బాడీ ఈజ్ ఆల్వేస్ సెక్రెటింగ్ ఆల్ దిస్ స్టఫ్. అక్కడ నుంచి సడన్గా నువ్వు సివిలియన్ మెంటాలిటీకి వచ్చి స్లో అయిపోతుంది, చాలా లెవెల్లో స్లో అయిపోతుంది. ఈ స్లోని, బట్ యువర్ బ్రెయిన్ ఈజ్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ హై స్ట్రెస్ ఎన్విరాన్మెంట్. అయిపోయేసరికి యువర్ బ్రెయిన్ డ్యూరింగ్ దట్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్స్ సమ్ హ్యాండిక్యాప్స్ ఫర్ యూ సో దట్ యూ కెన్ స్టిల్ గో ఆన్. మనం రెగ్యులర్ ఎన్విరాన్మెంట్కి వచ్చినాక ఆ స్ట్రెస్ తాలూకు symptoms come and haunt you in regular life. They become PTSD. Depression అనేది క్రీప్ అవుతుంటుంది. You disconnect from regular life. కానీ as a soldier, one of the main thing you are taught is how to keep fighting on, and a lot of the people don't know how to ask for help, because you come from this environment of energy, strength, ధైర్యం, సాహసాల దగ్గర నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళి I need some help అని అడగలేని దుస్సహాయ పరిస్థితుల్లో లాట్ ఆఫ్ పీపుల్ కమిట్ సూసైడ్. సో అమెరికాలో ప్రతిరోజు 17 మంది వెటరన్స్ దట్ హ్యావ్ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ సర్వీస్ కమిట్ సూసైడ్. సివిలియన్స్లో దట్ ఈజ్ హాఫ్ ద రేట్. అంటే వెటరన్ సూసైడ్ ఈజ్ మోర్ దెన్ డబుల్ చెప్పాలంటే. సో దిస్ ఈజ్ హై రిస్క్ పాపులేషన్. మొత్తం అమెరికాలో 2% అంటే ప్రతి 100లో 2 మాత్రమే దేశం కోసం యూనిఫామ్ వేసుకుంటారు. అలాంటి జెమ్స్ని నువ్వు, వాళ్ళ లోపల ఇంటర్నల్గా జరుగుతున్న ఒక మెంటల్ యుద్ధాన్ని వాళ్ళు గెలవలేకపోతున్నారు. అసలు ఆ యుద్ధం క్రియేట్ అయిందే ఈ దేశం కోసం. సో
యుఎస్ గవర్నమెంట్ కానీ, వెటరన్స్ అఫైర్స్ కానీ, యాక్టివ్ ఆర్మీలో ఉన్న వాళ్ళు కానీ, సో అండ్ కమ్యూనిటీ, ఫ్యామిలీ, వీళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది టు సీ దోస్ థింగ్స్ అండ్ టు కాల్ అవుట్ అండ్ సే హే ఆర్ యూ ఓకే అని అడిగే బాధ్యత. డిప్రెషన్ అలాగే ఉంటుంది, వెటరన్సే కాదు, నాన్ వెటరన్స్, ఈ ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. సో ఎప్పుడైనా డిప్రెషన్ ఉంటే టు అండర్స్టాండ్ దోస్ సిమ్టమ్స్, టు ఆస్క్, టు లెట్ దెమ్ నో ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ టు ఆస్క్ ఫర్ హెల్ప్, రైట్? బికాస్ యువర్ మిషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఒక వారియర్కి, ఇఫ్ లైఫ్ ఈజ్ ఎ వార్, టు సర్వైవ్ ఇట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ ఈజ్ ద మిషన్. సో గివింగ్ అప్ ఈజ్ నాట్. సో డిప్రెషన్ అండ్ సూసైడ్ ఈస్ క్విటింగ్. కానీ అసలు క్విట్టింగ్ అనేది తమ డిక్షనరీలో లేని సైనికులు, బికాస్ ఆఫ్ దిస్ హై ఎన్విరాన్మెంట్, టేక్ దట్ పాత్ ఈజ్ వెరీ హార్ట్ బ్రేక్. సో ఇలా వాల్యుబుల్ జమ్స్ కదా వీళ్ళు, ఇలాంటి వాళ్ళ సూసైడ్స్ ఇవన్నీ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయలేమా? అండ్ యుఎస్ గవర్నమెంట్ ఏమైనా దానికోసం చేస్తుందా? సో యుఎస్ గవర్నమెంట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కానీ ద డిఫికల్టీ, ద ఛాలెంజెస్ ఇన్ మెంటల్ health issues is that first understanding that you have them, acknowledging and seeking help. Once you know you need to seek help, US government programs avanni they come into picture. So but prati okkari responsibility, unit level lo every leader is always looking, evarana normal ga unna soldier sudden ga withdraw avutunnada, idana issue unda, we call them battle buddies, so everybody is looking out for them. But when you come out of the army, you get disconnected. So నేనేం చేస్తున్నాను అంటే, ఇందుకోసం ద సెకండ్ టూర్ అని నేను ఒక పాడ్కాస్ట్ రన్ చేస్తాను. ద సెకండ్ టూర్ అంటే, ఫస్ట్ టూర్ వచ్చేసి ఇన్ యూనిఫామ్, వాట్ యూ డూ ఫర్ ద నేషన్ అండ్ ఫైటింగ్ వార్స్ ఫర్ ద నేషన్. ద సెకండ్ టూర్ ఈస్ ద వార్ దట్ యూ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ యూ కమ్ ఆఫ్ అండ్ టేక్ యువర్ యూనిఫామ్ ఆఫ్. సో ద సెకండ్ టూర్లో ఏం చేస్తామంటే, ఇట్ ఈస్ అ పాడ్కాస్ట్ వేర్ వీ ఇన్వైట్ mental health professionals, veterans who survived the mental health challenges and they came over, and then we talk to the US government representatives, we call senators, that are working in Capitol Hill. వీటి కోసం క్రియేట్ చేసే గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, పాలసీస్ ఏవైతే ఉన్నాయో, పాలసీ మేకింగ్, అలాంటి డెసిషన్ మేకర్స్ ఎంగేజ్ చేస్తాము. అట్లాగే వెటరన్స్ అఫైర్స్ విచ్ ఇస్ వర్కింగ్ విత్ వెటరన్స్, ఆర్ వీళ్ళని పిలిచి వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ కమ్యూనిటీ, a dialogue, because it needs a lot of investigation and understanding. అసలు ట్రీట్మెంట్ రెసిస్టెంట్ డిప్రెషన్, TRD అనేది ఉంటుంది అనేది లాస్ట్ 5 సంవత్సరాల్లో తెలిసింది. అంటే నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటున్న డిప్రెషన్కి, నీ లోపల ఉన్న డిప్రెషన్ ట్రీట్మెంట్కి రెసిస్టెంట్ చేయొచ్చు. అలాంటి మెంటల్ కండిషన్ కూడా ఉంది. దానికి ఎస్కిటమీన్స్ అని ఒక సపరేట్ ట్రీట్మెంట్ వచ్చింది. దెర్ ఆర్ ఆల్ పీపుల్ దట్ ఆర్ వర్కింగ్. మా కంపెనీలో విశ్లేషణలో ఈ కమ్యూనిటీకి సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీగా, మా కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా, మా ఇన్నోవేషన్ ల్యాబ్లో వీఆర్ వర్కింగ్ ఆన్ టెక్నాలజీ అండ్ AI that can solve this problem proactively. We are working on technology that has, like wearables. Our wearables to biosensors ద్వారా it looks at biomarkers, not just your vitals but also your mood swings and your vibrations. And ఈ high risk population, even before they get into depression, we want to proactively identify, say that నీకు డిప్రెషన్ ఉందని నీకు తెలియక ముందే your watch will tell you something is going on. Change your diet, take more vitamin D, vitamin K, fix your nutrition, and go out and do stuff to connect with your family more. Talk about this atlani, so that everybody can take responsibility. We are working on technology like that. That is amazing. At least next count, at least 1 to 2% తగ్గినా it's like major change. Even one number comes down is amazing. But at Vislation we have a mission called Mission Zero, to get this 17 down to 0. Antavaraki, it's a huge mission. It's not done by one person, one organization. Everybody has a participation, and a lot of organizations are actively working as well. There is a Wounded Vet project. So ఈ మిషన్స్ ఇవన్నీ, డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ జరిగాయి కదా, ఇది ఎనీ స్పెషల్ మెమరబుల్ ఇన్సిడెంట్ that deeply impacted you? There are several. I'll share a couple of them with you. Deployment, of course, is the most favorite time. ఎందుకంటే డిప్లాయ్మెంట్లో your team comes together. మేము ఒక 5 మందివి, 5 people, we went from Illinois. We all became very close. Whatever incidents happened, the stress and the trauma, the happiness, we were there out, Christmas, New Year, all of that stuff we shared together. చాలా మంచి ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక మంచి రిలేషన్ అండ్ బాండ్ ఉంది ఇప్పటికీ. మేమందరము కువైట్కి వెళ్ళి, మాకు అక్కడ
6 రోజులు ఉండాల్సి వచ్చింది కువైట్లో బిఫోర్ వీ గో టు ఆఫ్ఘనిస్తాన్. ఇన్ ప్రాసెసింగ్ కాబట్టి మేము మార్నింగ్ తొందరగా అయిపోగొట్టుకునేవాళ్ళం. అయిపోగొట్టుకున్నాక మాకు టైం ఉండేది. సో అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ డిప్లాయ్మెంట్ ఈజ్ వేర్ ఐ వాజ్ మోర్ క్లోజ్ టు ఇండియా దెన్ అమెరికా ఇన్ డిప్లాయ్మెంట్స్. ఎందుకంటే మీరు ఏ బేస్ వెళ్ళినా ఆ బేస్లో దాదాపు 50% మంది మన ఇండియన్సే ఉండేవాళ్ళు. కాంట్రాక్ట్ బేస్డ్ మీద ఇండియా నుంచి వర్క్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ మేము దుబాయ్ వెళ్తున్నాము, మేము కువైట్ వెళ్తున్నాము అని చెప్తారు కదా, వాళ్ళు అందరూ కాంట్రాక్ట్లో చాలామంది బేసిస్ మీద పనిచేస్తారు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ క్లియరెన్స్ చేసి వాళ్ళు చెక్ అయిన వాళ్ళు. సో మీరు ఏ బేస్కి వెళ్ళినా 50% మంది ఇండియన్స్, ఆ 50%లో 90% మంది 80 నుంచి 90% తెలుగు వాళ్ళు. ఆ తెలుగు వాళ్ళలో 15% ఆంధ్ర ఉంటే 85% తెలంగాణ, నిజామాబాద్ దగ్గర నుంచి. సో నాకు వాళ్ళందరి దగ్గర ఐ కైండ్ ఆఫ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ క్లోజ్ టు ఇండియా. వాళ్ళందరూ అంతవరకు మన ఇండియన్స్ చాలామంది ఆఫీసర్ ర్యాంక్లో ఆర్ సర్వింగ్లో ఉండరు కాబట్టి వాళ్ళందరూ నార్మల్గా అక్కడ ఒక హెల్పింగ్ స్టాఫ్ లాగా పనిచేస్తూ సడన్గా వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు పుట్టిన ల్యాండ్ నుంచి, వాళ్ళు మాట్లాడుతున్న భాష నుంచి, వాళ్ళు చదువుకున్న స్కూల్లో నుంచి వచ్చిన ఒక వాళ్ళతో బుట్టువు అనుకో అలాంటి ఒక వ్యక్తి ఆఫీసర్ యూనిఫామ్లో వాళ్ళకి కనిపించేసరికి వాళ్ళందరి కళ్ళలో కనిపించిన ప్రైడ్ వాజ్ రియలీ మెమరబుల్. ఇప్పటికి కూడా వాళ్ళందరికీ దేర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు వెళ్ళి హెల్ప్ అడగరు. ఎందుకు అడగరు అంటే వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉన్నా వాళ్ళు బయటకు పంపించేస్తారు. ఒకసారి వచ్చి నాతో మాట్లాడుతూ వీళ్ళందరూ సాయంత్రం 5కి నాతో వచ్చి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ వర్క్ నుంచి దిగిపోయాక ఎవరు వచ్చి చెప్పాను ఇట్లా గంగకి ఇట్లా ప్రాబ్లం ఉంది అని, కానీ వెళ్ళట్లేదు, నడవడం కష్టం అవుతుందని. నేను వెళ్ళి గంగని తీసుకొని వచ్చి మా దగ్గర ఒక మెడికల్ ఆఫీసర్ ఉండేవాడిని, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇప్పించి ఆ రోజు ఆయన దగ్గర నుంచి కాళ్ళ నుంచి చీమ్ తీస్తే దాదాపుగా 6 ఇంజక్షన్ల చీమ్ బయటకు వచ్చింది. హీ వుడ్ హ్యావ్ లాస్ట్ హిస్ లెగ్ ఇఫ్ హీ కంటిన్యూడ్. సో అక్కడ నుంచి ఆయనకు ఒక 2-3 వారాలు ట్రీట్మెంట్ రోజు సాయంత్రం వచ్చినాక ఏదో మెడిసిన్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆయనక హీ బికేమ్ నార్మల్. వీళ్ళందరూ గంగా ఇప్పటికీ నాకు ప్రతి వారం ఒకసారి ఫోన్ చేస్తుంటాడు, పండగలప్పుడు ఫోన్ చేస్తుంటాడు. సో దీస్ ఆర్ ఆల్ మెమరీస్. అండ్ ఇంకొక ఆయన శ్రీనివాస్ అని ఇట్లాగే ఐస్ మీద స్కిడ్ అయిపోయి ఈ మొత్తం పక్కటెంకలన్నీ ఇరిగిపోయాయి, స్పైన్. కోవిడ్ స్టార్ట్ అయింది. హీ కుడ్ నాట్ గో ఎనీవేర్ అదర్ దెన్ ద ఇన్ఫర్మరీ ఆన్ బేస్. కానీ ఆయన సిచ్యువేషన్ ఎవ్రీడే చాలా 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 వికటిస్తూ ఉండే. వాళ్ళందరూ తరఫున నేను ఆఫ్ఘన్ ఎంబసీకి ఫోన్ చేసి, ఇండియన్ ఎంబసీ ఇన్ కాబూల్కి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి హెలికాప్టర్ ఆర్ ప్రైవేట్ చార్టర్ హీ యూస్ టు వర్క్ ఫర్ కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు వచ్చి నాతో వర్క్ చేశారు. వాళ్ళు సార్ మాకు లేవు, హిజ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్, మీరు ఏదైనా హెల్ప్ చేయండి ఎట్లాగనన్నా, యాజ్ ఎ యూఎస్ ఆర్మీ యాజ్ ఎ ఇండియన్ ఎట్లాగో అని. సో వాళ్ళు సెట్ మాకు పర్మిషన్స్ అన్నీ వస్తే మేము చార్టర్ ఫ్లైట్లో ఇండియాకి పంపించేస్తాం హైదరాబాద్కి అని. సో తెలుగు ఆయన. సో ఐ వర్క్ విత్ ఆఫ్ఘన్ ఎంబసీ టు గెట్ పర్మిషన్స్ ఫర్ హిమ్ టు లీవ్ కాబూల్, టు లీవ్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ దెన్ ఇండియాలో మన గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది, సెంట్రల్లో మోడీ గారి గవర్నమెంట్ ఉండింది, మనకు తెలుగులో మన అప్పుడు బీజేపీ జనరల్ సెక్రటరీ గారు ఉండేవాళ్ళు, ఆయనతో జీవీకే అని ఆయనతో మాట్లాడి అక్కడ నుంచి పర్మిషన్స్ తీసుకొని జైశంకర్ గారు వాజ్ ద ఫారెన్ మినిస్టర్. సో ఆయన ఆఫీస్తో మాట్లాడి వీళ్ళందరి సహాయంతో వీ వర్ ఏబుల్ టు సెండ్ హిమ్ బ్యాక్. బీఆర్ఎస్ గవర్నమెంట్ గేవ్ క్లియరెన్స్ ఇన్ హైదరాబాద్. He landed, he got operated immediately. He did not lose any part. He was very healthy, and that was very rewarding moment that, you know, Indian ga akkada unnanduku was able to help a life. That is very amazing and memorable moment for me. Super, that's awesome. Chala learnings and life lo marchipolen memorable moments ide. Of course, and if you are ready to open your story, and if you are open enough to communicate, ఎవ్రీ పర్సన్ మనకు కలిసే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక కథ ఉంటుంది వినాలనుకుంటే. ఆ కథలో నీకోసం ఒక 2 మాటలు ఉంటాయో అవి వెతుక్కొని ఇన్స్పైర్ చేసుకోవాలనుకున్న భావన ఉంటే నీ కథలోంచి ఏదో 2 పదాలు వెతుక్కొని ఇన్స్పైర్ కావాలన్న చాలామంది ఉంటారు. సో ఐ థింక్ ఇట్స్ హ్యూమన్ స్టోరీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ టు కనెక్ట్ అండ్ టాక్ టు పీపుల్. ఎస్, సో ట్రూ. సో మీరు ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేసి తర్వాత ఆర్మీలోకి వెళ్ళి ఒక డిఫరెంట్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశారు కదా, మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటి? సో యూఆర్ రైట్, సక్సెస్ ఈజ్ టు ఇండివిజువల్. చాలామంది అన్ఫార్చునేట్లీ ఇండియా నుంచి ఎన్ఆర్ఐస్గా, ప్రవాస ఆంధ్రులుగా, ప్రవాస భారతీయులుగా వేరే దేశాల్లో ఉన్న వ్యక్తులకి ఆర్ ఇండియాలో ఉన్న సక్సెస్ అంటే ఏంటంటే
బీటెక్ అయిపోవాలి. అలాగని మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అందరూ అబ్బా వాడు ఇంజనీరింగ్ అయిపోయిందంటే సెటిల్ అయిపోతాడు, పెళ్ళైతే సెటిల్ అయిపోతాడు, జాబ్ చేస్తే సెటిల్ అయిపోతాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా అంతే, మాస్టర్స్ అయిపోతుంది, మంచి ప్యాకేజ్ ఉండాలి, ఒక 6 digit ఉంటే హీఈస్ గుడ్ అనే దాంట్లో ఉంటాము. బట్ సక్సెస్ ఈజ్ నాట్ దిస్. దోస్ ఆర్ ఆల్ టేబుల్ స్టిక్స్ టు సర్వైవ్. మనకు తెలుగులో వృత్తి, ప్రవృత్తి అనే 2 పదాలు ఉంటాయి. వృత్తి ఈజ్ వాట్ యూ డూ ఫర్ లివింగ్ అండ్ ప్రవృత్తి ఈజ్ వాట్ యూ డూ టు లివ్, రైట్? సక్సెస్ ఈజ్ టు మీ, నువ్వు ఎంటర్ అయిన ఏ మూమెంట్లో కానీ, ఏ రూమ్లో కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, ఏ ఫ్యామిలీ కానీ, ఏ పరిస్థితి కానీ, వెన్ యూ లీవ్ ఇట్ బెటర్ దాన్ వెన్ యూ ఎంటర్డ్, టు మీ దట్ సక్సెస్. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళ్తాం, మన ముందర వాడు ఫ్లష్ చేయడు, యూ ఫ్లష్ అండ్ గో, యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ దట్ మూమెంట్. మీకు ప్రకృతిలో ఉన్న జంతువులు కూడా దే లీవ్ థింగ్స్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ దాన్ వాట్ దే ఫౌండ్. అందుకే శ్రీరాముని చరిత్రలో మనకు ఉడత ఇంకా కూడా మిగిలిపోయింది, ఎందుకంటే దే కాంట్రిబ్యూటెడ్ టు ఫర్ ఇట్ టు బికమ్ సంథింగ్ బెటర్. అట్లా మనందరికీ ఒక రోల్ ఉంటుంది. ఆ రోల్ని, ఆ కాలింగ్ని, ఆ అవేర్నెస్తో ఉంటే దట్ ఈస్ సక్సెస్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. సో సక్సెస్ ఈస్ టు మీ ఇస్ దట్ యూ కెన్ స్లీప్ ఎవ్రీ నైట్ మోర్ హ్యాపీలీ దాన్ యూ వోక్ అప్ బికాస్ యూ డిడ్ సంథింగ్ గుడ్ ఈజ్ అ సక్సెస్. స్మాల్ థింగ్ ఆర్ బిగ్ థింగ్, ఏది పాసిబుల్ అయితే ఒక చిన్న చేంజ్ మన వల్ల వచ్చిందంటే దట్స్ సక్సెస్. మొత్తం భారతదేశానికి ఒక మహాత్మా గాంధీ కావాల్సి వచ్చింది, కానీ మహాత్మా గాంధీ వెనక నిలబడడానికి మొత్తం భారతదేశం రెడీ కావాల్సిందే. సో ఎక్స్ట్రాడినరీ మెన్ కొంతమంది ఉంటారు, బట్ ఆర్డినరీ థింగ్స్ని ఎక్స్ట్రాడినరీగా చేసిన వాళ్ళు దే హ్యావ్ బిగ్గర్ ఎఫెక్ట్. అండ్ అది చిన్నదా పెద్దదా అవసరం లేదు, ప్రతి చిన్న మార్పు విల్ బికమ్ ఎ బిగ్గర్ థింగ్ టుమారో. సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా నాలాగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు యుఎస్ ఆర్మీలోకి ఎంటర్ కావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎంటర్ అవ్వడం ఈజీనా? ఎస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద యంగెస్ట్ టు ద ఓల్డెస్ట్. ఇప్పుడు H1కి వచ్చిన వాళ్ళ కిడ్స్ ఎవరైతే పుడతారో వాళ్ళందరూ సిటిజన్సే. సో యాక్చువల్లీ యుఎస్ ఆర్మీ కంటే ముందు దెర్ ఆర్ లాట్ ఆఫ్ లీడర్షిప్, లర్నింగ్, ఆక్సిలరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ CAP, సివిలియన్ ఎయిర్ పెట్రోల్. నువ్వు 12 సంవత్సరాలు దాటిన ప్రతి కిడ్ కెన్ జాయిన్ CAP. ఇప్పుడు మా అబ్బాయి సౌరిష్ టర్న్ 12 మేలో, హీఈస్ గోయింగ్ టు లోన్ స్టార్ స్క్వాడ్రన్ అని మెకినీలో హీ జాయిన్డ్ క్యాప్ ప్రోగ్రామ్. దాంట్లో ఏం చేస్తారంటే ఇట్స్ స్టెమ్ బేస్డ్ ప్రోగ్రామ్, కానీ ఈ ఆర్మీ మెంటాలిటీ, ఆర్మీ డాక్ట్రిన్, మూమెంట్, ఆ డిసిప్లిన్, ఆ ర్యాంకింగ్, వాళ్ళందరూ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ తీసుకోవాలి 12 years నుంచి అయినా. దెన్ దే ర్యాంక్ అప్. నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళడానికి దెర్ ఆర్ కండిషన్స్, దే హ్యావ్ టు లెర్న్ సంథింగ్, దే హ్యావ్ టు ప్రూవ్, దే హ్యావ్ టు డూ సంథింగ్. ఇవన్నీ అయిపోయి అండ్ దెన్ దెర్ ఇస్ టైమ్ ఇన్ సర్వీస్. ఇవన్నీ అయిపోయినాక దే కెన్ గో టు ద నెక్స్ట్ ర్యాంక్. సో ఇక్కడ నుంచి వాళ్ళకి ఆ మెంటాలిటీ స్టార్ట్ అవుతుంది. సో క్యాప్ ఒకటి. అట్లాగే సీ కెడెట్స్ అని నేవీ ఆక్సిలరీ ప్రోగ్రామ్. క్యాప్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ ఆక్సిలరీ ప్రోగ్రామ్, సీ కెడెట్స్ వచ్చి నేవీ ఆక్సిలరీ ప్రోగ్రామ్. వన్స్ యూ టర్న్ 10 యూ కెన్ గో దేర్. 10 నుంచి క్యాప్ ప్రోగ్రాంలో ప్రతి ఆదివారం 4 నుంచి 6:30 గంటలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ ప్రోగ్రామ్కి. సీ కెడెట్స్లో వచ్చేసి ప్రతి నెల ఒక వీకెండ్, శనివారం ఉదయం వెళ్తే ఆదివారం ఈవినింగ్ వచ్చేస్తారు. సో 1 monthలో 1 weekend యూ గో. అండ్ సమ్మర్లో పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు ఒక 1.5-2 weeks వాళ్ళు బయటకు తీసుకెళ్తారు. అక్కడ NCC కెడెట్ ప్రోగ్రామ్ లాగా వీళ్ళందరూ కలిసి, మిగతా వాళ్ళతో కలిసి దే హ్యావ్ టు డూ సంథింగ్. సో దోస్ ఆర్ ద 2 ways. ఇవి ఎందుకు హెల్ప్ అవుతాయి? ఎందుకంటే అమెరికాలో దేర్ ఆర్ మల్టిపుల్ కాలేజెస్ దట్ ఆర్ మిలిటరీ కాలేజెస్. వెస్ట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. వెస్ట్ పాయింట్ ఇస్ ఆర్మీ స్కూల్. అట్లాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీ, నేవల్ అకాడమీ, కేథడ్రల్, ఒక 7 units ఉంటాయి. దీంట్లో ఐవీ లీగ్స్ కంటే కూడా వీటికి ఎంటర్ కావడం చాలా చాలా కష్టం. కానీ క్యాప్ అండ్ ఈ సీ కెడెట్స్ లాంటి ప్రోగ్రామ్స్లో హై స్కూల్ వరకు ఉన్న స్టూడెంట్స్కి 85% ప్రాబిలిటీ ఉంటుంది ఈ కాలేజ్లోకి వెళ్ళడానికి. బికాస్ దే ఆల్రెడీ డెడికేటెడ్ దేర్ లైఫ్ సిన్స్ దే ఆర్ 10 and 12 టు ద లైఫ్ ఆఫ్ డిసిప్లిన్. సో ఇట్స్ ఈజీ టు ట్రైన్. అండ్ ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన ఆఫీసర్స్ హ్యావ్ రియలీ డిఫరెంట్ ట్రాజెక్టరీ సర్వీసింగ్లో. అంటే మీకు ఒక జనరల్గా రావడానికి ఎవరిని పికప్ చేసుకుంటారు అనేది ఇలాంటి వచ్చిన వీళ్ళందరికీ ఆ రెజ్యూమేలో ఉన్న వీళ్ళందరూ దే ఆర్ గివెన్ బిగ్గర్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి హై స్కూల్లో ఉన్న కిడ్స్కి JROTC అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది.
మీకు అమెరికాలో ఉన్న ప్రతి 2 హై స్కూల్లో ఒక హై స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటుంది, జూనియర్ రిజర్వ్ ఆఫీసర్ ట్రైనింగ్ కోర్స్. అందులో ఆ 4 ఇయర్స్ 8th 9th 10th 11th 12th గ్రేడ్లో నువ్వు జరుగుతున్న కోర్స్ కరికులంతో పాటు నీకు సైడ్లో JROTC డ్రిల్లింగ్ ఉంటుంది. JROTC ఈస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు మన ఇండియాలో ఉన్న NCC క్యాడెట్ కోర్స్, రైట్? NCC క్యాడెట్ నువ్వు ఒకసారి JROTC అయిపోయినాక ఇఫ్ యూ స్టిల్ వాంట్ సర్ బట్ యూ హెవ్ నాట్ డన్ ఎనీ ఆఫ్ దిస్ స్టఫ్, ఫస్ట్ టైం కాలేజ్లో జాయిన్ అవుతున్నావు, వాళ్ళకి కూడా ROTC అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, రిజర్వ్ ఆఫీసర్ ట్రైనింగ్ కోర్స్. మీ 4 సంవత్సరాల కాలేజ్ ట్యూషన్ అమెరికన్ గవర్నమెంట్ విల్ పే. నువ్వు 3.7 గ్రేడ్ మినిమం మెయింటైన్ చేయాలి. నీ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు నువ్వు యూ హ్యావ్ టు గో త్రూ ఆర్మీ ట్రైనింగ్. అందులో వెన్ యూ గ్రాడ్యుయేట్ ROTC యూ కమ్ అవుట్ యాజ్ ఏ సెకండ్ లెఫ్టినెంట్. సో ఆ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ NDA, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. తీసుకెళ్ళి ఎట్లాగైతే వాళ్ళకు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 3 years ప్రోగ్రామ్లో దే ట్రైనింగ్ దెమ్ టు బి ఆఫీసర్స్. అమెరికాలో దట్ థింగ్ ఈస్ కాల్డ్ ROTC. సో ROTC వరకు కూడా జాయిన్ కాకుండా యు ఆర్ ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్, యు ఆర్ ఎ సిటిజన్, యూ కెన్ ఆల్వేస్ వాక్ ఇన్ అండ్ జాయిన్ ఆర్మీ ఎనీ టైమ్. ఆన్ ద రిజర్వర్స్ సైడ్ ఆర్మీ రిజర్వ్లో ఉన్న, నేషనల్ గార్డ్లో ఉన్న, అట్లాగే ఎయిర్ ఫోర్స్ కూడా రిజర్వ్ ఉంటుంది, అట్లాగే మెరీన్ కోర్ ఉంటుంది. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టివ్ డ్యూటీ యూ హ్యావ్ దట్. ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఎంట్రన్స్ ఈజ్ రెగ్యులర్లీ త్రూ యాప్టిట్యూడ్ టెస్ట్. కిడ్స్ చెప్పారు కదా, దాంట్లో గర్ల్ కిడ్ బాయ్ కిడ్ డజంట్ మ్యాటర్, నో డిఫరెన్స్, నో డిఫరెన్స్, ఎవరైనా అంతా ఒకటే. తర్వాత ఇండియా నుంచి నీలాగా వచ్చిన H1 ఆర్ F1 స్టూడెంట్స్ జాయిన్ కావాలనుకుంటే, F1 స్టూడెంట్స్కి ఆల్రెడీ మ్యావ్ని అన్న ప్రోగ్రామ్ గురించి చెప్పాను నేను. దే ఆర్ ఓపెన్ సమ్ టైమ్స్, దే ఆర్ క్లోజ్ సమ్ టైమ్స్. అది ఆర్మీ రిక్రూటింగ్ వాళ్ళతో మాట్లాడితే తెలిసిపోతుంది, ఆర్మీ ఆర్ ఎనీ మిలిటరీ రిక్రూటింగ్. H1 వాళ్ళకి అన్ఫార్చునేట్లీ యూ కెనాట్ జాయిన్ ఇన్ ద ఆర్మీ, యూ కెన్ జాయిన్ ఓన్లీ ఆఫ్టర్ యూ గెట్ గ్రీన్ కార్డ్, దట్స్ మినిమం రిక్వైర్మెంట్. బట్ అంతవరకు ఏం చేయొచ్చు అంటే, సర్వీసింగ్ టు ద కంట్రీ డస్ నాట్ జస్ట్ హ్యాపెన్ ఇన్ యూనిఫామ్, దెర్ ఆర్ థింగ్స్ దట్ యూ డూ అవుట్ ఆఫ్ యూనిఫామ్. సో ఇప్పుడు ఫెడరల్ కాంట్రాక్టింగ్లో వెన్ యూ వర్క్ ఇన్ డిఫరెంట్ డివిజన్స్ యూ కెన్ గెట్ ఇన్ టు ఫెడరల్ కాంట్రాక్టింగ్. ఫెడరల్ కాంట్రాక్టింగ్లో ఆల్సో ఆర్మీకి సపోర్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొన్నిటికి క్లియరెన్స్ కావాలి, వాటికి యూ హ్యావ్ టు బి గ్రీన్ కార్డ్ ఆర్ సిటిజన్. బట్ మిగతా ప్రోగ్రామ్స్లో అదే పేట్రియాటిజంతో ఈ కమ్యూనిటీకి సర్వ్ చేయాలి అనుకుంటే మీ ఐటీ స్కిల్ని అక్కడ వాడచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగారు అద్భుతంగా, గర్ల్ చైల్డ్ బాయ్స్ చైల్డ్ అని. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం బాగా వింటాం. ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఎంటైర్ నేషన్ దట్ గేవ్ ఆర్ దట్ రియాక్టెడ్, రెస్పాండెడ్ అండ్ చేంజ్ దేర్ యాటిట్యూడ్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఆర్మీ, మిలిటరీ. సో మాకు మిలిటరీలో ఇంతవరకు కాంబాట్ కోర్సెస్ ఉండేవి, కాంబాట్ MOSS అంటే ఒక ఆర్మీ ట్యాంక్లో ఉండి యుద్ధ భూమిలోకి వెళ్ళడం కానీ, ఆర్ ఒక ఇన్ఫెంట్రీ లాగా గన్ పట్టుకొని వెళ్ళడం కానీ, ఆర్ లేకపోతే ఇంజనీరింగ్ ఉంటాయి వేర్ దే హ్యావ్ టు డెస్ట్రాయ్ బ్రిడ్జెస్ ఆర్ సంథింగ్ ఏమైనా పేల్చేసి EOD అని ఉంటుంది. EOD అంటే ఒకవేళ శత్రువు IDEs అని బాంబులు పెడతారు మందు పాత్రలో, వాటిని డిఫ్యూజ్ చేయడం కానీ, ఇలాంటి బ్రాంచెస్లో ఒకప్పుడు విమెన్ని తీసుకోకపోయేవాళ్ళు. అది మారిపోయింది. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అమెరికన్ ఆర్మీలో విమెన్స్ అసలు జాయినే కాకపోయేవాళ్ళు, కానీ దే జాయిన్డ్ ఆక్సిలరీ సర్వీసెస్ టు వాళ్ళందరికీ మెయిల్ పంపించడం కానీ, ఇక్కడ నుంచి సప్లై పంపించడం కానీ, వాళ్ళు వాలంటరీ ఫోర్స్ లాగా, నర్సెస్ లాగా దే సర్వ్. విమెన్ వరల్డ్ వార్ 2లో కూడా పెద్ద చేంజ్ కాలేదు, అలాగే ఉండింది. అక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసరికి మోడర్న్ దాంట్లో యు సీ విమెన్ జనరల్స్ ఇన్ ద ఆర్మీ, మిలిటరీ, నేవీ, ఎక్కడైనా విమెన్ 3-star 4-star జనరల్స్. అండ్ యాక్చువల్లీ టు కన్ఫెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ the camera, women officers are more tougher, more stronger, more successful than men officers. Because when men get into the army, మనందరికి టూల్స్ ఇస్తారు దేవుడు. మెన్కి ఏంటి, దేర్ స్ట్రెంగ్త్, వాళ్ళకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్. సో వాళ్ళు ఆ ఎలిమెంట్ని, ఆ వెపన్నే వాడతారు. ఐఎమ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, ఐఎమ్ ఫిట్, వాడు జిమ్కి వెళ్తాడు. కానీ వెన్ ఎ టఫ్ సిచ్యువేషన్ కమ్స్, యూ ట్రై టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ త్రూ యువర్ స్ట్రెంగ్త్. బట్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ that women are born with is a gift. అందుకే మన సంస్కృతిలో, భారతీయతలో మనం ఒక దుర్గాదేవిగా, ఒక కాళీదేవి అమ్మవారిగా మనము ఒక మహిళని కొలుచుకుంటాం. అది ఎందుకు అంటే ఈరోజు అర్థమవుతుంది, దట్ ఇన్నైట్గా ఒక అమ్మాయికి, ఒక మహిళకి ఉండే శక్తి, వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ క్రియేట్స్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ టు ప్రాబ్లమ్స్. దట్ ఒక మగ ఆఫీసర్, ఒక మగ సోల్జర్ response and a women soldier response are two completely different. And I served under really inspiring women officers that I always look up to. And
దేర్ కరేజ్ ఈజ్ సెకండ్ టు నన్. దట్స్ అమేజింగ్ టు నో. ఎక్కడైనా సరే ఉమెన్ పవర్ అనేది ఉంది అంటారు. ఎగ్జాక్ట్లీ. అంటే దేవుడు ఇచ్చిన దానిలో అంటే విమెన్ అండ్ మెన్ అని కాకుండా ద ఫస్ట్ టైం వెన్ వీ సీ దెమ్ కమింగ్ హియర్ వీఆర్ సీయింగ్ అమేజింగ్ థింగ్స్. అట్లాగే మెన్ కూడా కేవలం అమ్మాయిలు మాత్రమే ఉండాలి అనుకునే ఫీల్డ్కి మెన్ కూడా వెళ్తున్నారు. నర్సెస్లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మీరు యుఎస్ ఆర్మీకి వస్తే అంటే అమ్మాయిలు అనేవాళ్ళు ఇప్పుడు అంతే. యుఎస్ ఆర్మీలో కూడా కాంబాట్ నర్సెస్ ఉంటారు. వి కాల్ దెమ్ కాంబాట్ మెడిక్స్. సో వాళ్ళు టీంతో పాటు వెళ్ళి వెన్ దే గెట్ షాట్, వాడు తుపాకి తీసి కాల్చలేడు, వాడు ఎవరైతే అఫెక్ట్ అయినో వాళ్ళని తీసుకొని రావాలి బయటికి. సో అమ్మాయిలుగా ఉన్నప్పుడు దిస్ యూస్ టు బి అ ప్రాబ్లమ్. ఏం చేయాలి అని ఒక సోల్జర్ యూస్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ మెడిక్, బట్ అంత మెడికల్ నాలెడ్జ్ ఉండకపోయేది. బట్ నౌ దట్ మెన్ ఆర్ ఆల్సో ఎంటరింగ్ and so that gap is reducing and we are able to do much more because of them, because of that. So yes. So how important passion versus stability and ఇలాంటి అన్కన్వెన్షనల్ పార్ట్ లో కెరీర్ చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? Passion is very important. ప్రవృత్తి అన్నాను చూసారు కదా, వృత్తి డజంట్ సాటిస్ఫై యూ ఎట్ ఆల్. ప్రవృత్తి ఇచ్చే కంప్లీషన్ మీకు వృత్తి కాదు. సో దానికి ప్యాషన్ చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు ఏదో ఒక ఇలాంటి పాడ్కాస్ట్లోనో ఏదో ఒక చిన్న వైరల్ రీల్లోనో అలాగే యూట్యూబ్లోనో చూసి యూ సడన్లీ థింక్ ఐ వాంట్ టు బి దట్ మోటివేషన్ కెన్ ఓన్లీ లాస్ట్ ఫర్ 24 to 48 hours or at max 1 week. బట్ passion lasts longer. Every day you face saying that, do I want to quit? I want to quit. Your passion helps you go forward. Resilience comes out of passion. And when you see passion and you నీలాగా చూడాలనుకునే వాళ్ళకి you make them create a hope, right? So at least నా జర్నీలో చాలామందికి సర్వింగ్ ఈజ్ అ ప్యాషన్. కానీ అమెరికాకి వచ్చినాక దిస్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ కాఫీ అనుకుంటారు. కానీ ఇండియా నుంచి వచ్చి వాళ్ళ మధ్యలో పెరిగిన ఒక వ్యక్తి అమెరికాలో వెన్ హీ వేర్స్ ఎ యూనిఫామ్ విత్ ప్యాషన్, it ignites passion in them and it continues and it inspires them. So you get inspired when you see passion. You get motivated when you see success, but you get inspired when you see passion. And inspiration lasts much longer than motivation. So I would say that. And fearlessness, and ilanti professions తీసుకోవాలనుకున్నప్పుడు fear is a response that is created in your brain for things you don't know. మనకి తెలియని, అసలు ఫియర్ అంటే ఏంటి, మనకి తెలియని విషయాల గురించి మన దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్. బట్ నీకు ఒకసారి దాని గురించి యూ టాక్ టు సంబడి, యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, మెటీరియల్ తీసుకొని చదువుకున్నారనుకో, ఒకసారి తెలిసినాక అందులో భయపడాల్సిందేం లేదు. మెసేజ్ టు ఎనీబడి, ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్, ఎడ్యుకేట్ యువర్ ఫ్యామిలీ అండ్ గో ఫర్ ఇట్. బికాస్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ at 60 years, 70 years, turn back and you have a regret because you want to do something and ఏదో చేయాలనుకున్నది చేయలేకపోతాము అనుకున్న ఆ రిగ్రెట్ is the most expensive mistake you cannot fix. So do what you want to do. మీరు చెప్పింది పక్కా రిలేటబుల్ అన్నమాట. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన వెంటనే పిల్లలు, ఫ్యామిలీ అని చెప్పి విల్ స్ట్రక్ దేర్. వన్స్ వాళ్ళు కాలేజెస్, స్కూల్స్కి వెళ్ళిపోయాక లిటరలీ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ. అప్పుడు అరే ఆ రోజు నేను జాబ్ కంటిన్యూ చేస్తుంటే బాగుండేమో, లేదా నాకు నచ్చిన ప్యాషన్ నేను కంటిన్యూ చేస్తుంటే బాగుండేదేమో అని రిగ్రెట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా 10లో మినిమం 2 members అయితే పక్కా ఉంటారు. బట్ అలాంటి స్టెప్ వరకు వెళ్ళకుండా ముందే మా ప్యాషన్ ఏంటి, అలాంగ్ విత్ ఫ్యామిలీ, ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ స్మాల్ థింగ్, ఆ బేసిక్ స్టార్ట్ చేసి వన్స్ మనకు ఫుల్ టైం ఫ్రీ టైం దొరికినప్పుడు ఇట్ మే బి ఇంక్రీజ్డ్ అనే దాని మీద వర్క్ చేయొచ్చు కదా. కరెక్ట్, నెవర్ గివ్ అప్ యువర్ ప్యాషన్. సో మీరు ఇండియాలో పుట్టి యుఎస్ ఆర్మీలోకి వచ్చి మీరు కమ్యూనిటీకి సర్వ్ చేయడం, హౌ ఆర్ యూ బ్యాలెన్సింగ్ బోత్ ఆఫ్ దెమ్? దేన్ని మిస్ అవ్వకుండా ఎలా అంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నారు? సో యువర్ ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళి, నేను ఆ సరస్వతి శిశు మందిర్లో నేర్చుకున్న ప్రతి ఒక్కరి లైఫ్లో మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే ఆ టీచర్స్ మాట్లాడే మాటలు, వాళ్ళు చెప్తున్న మారల్స్, వాల్యూస్, మన పేరెంట్స్, మన చుట్టుపక్కల ఉన్న సమాజం, దిస్ ఆల్ ఫార్మ్ ఐడెంటిటీ, అస్తిత్వం అంటాం కదా. ఆ అస్తిత్వాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోలేవు. సో భారతదేశం నా మాతృభూమి. ఆ మాతృభూమిలో నేను 21 సంవత్సరాలకి అమెరికాకు వచ్చినప్పటికీ నా అస్తిత్వం ఫామ్ అయింది. శంతన్ అంటే ఎవరు, శంతన్ అంటే ఏంటి, శంతన్ అంటే ఏ స్టోరీస్ విని ఇన్స్పైర్ అయ్యాడు. ఆ అస్తిత్వం ఈజ్ వాట్ రిమైండెడ్ మీ, నా బాధ్యతను గుర్తు చేసింది. ఈ దేశం ఉప్పు తింటూ ఈ దేశానికి నువ్వేం చేయవా
అని అడగడానికి, గుర్తు చేయడానికి నా భారతీయత కారణం. సో నేను అమెరికన్ ఆర్మీలో జాయిన్ అయ్యాక కూడా ప్రతి స్టెప్లో హౌ ఐ డిఫరెంట్ దాన్ అదర్ పీపుల్ ఈజ్ నా భారతీయత, నా ధర్మం. మనకు భారతీయులుగా మనకి ఇచ్చిన వరాలని మనం మర్చిపోతుంటాం. బట్ మనకి ఇతిహాసాల ద్వారా రాముడు, భగవద్గీత, రామాయణంలో అండ్ మహాభారతంలో అందరూ అడుగుతుంటారు, నువ్వు అమెరికన్ ఆర్మీలో జాయిన్ అయ్యావు, ఒకవేళ అమెరికా భారతదేశం యుద్ధం జరిగితే నువ్వు ఎట్ సైడ్ ఉంటావు అనేది చాలా చాలా ఆబ్వియస్గా అడిగే క్వశ్చన్. అండ్ మనకున్న స్ట్రాంగ్ ఇతిహాసాల వల్ల నా ధర్మం ఏంటి అనడానికి మన మహాభారతంలో భీష్ముడు ఉన్నాడు. ఒక 1000 మంది విష్ణు నామాలని ఉచ్చరించి విష్ణు సహస్రనామాలను రచించిన భీష్ముడు మహాభారత యుద్ధంలో, కురుక్షేత్రంలో ఎందుకు దుర్యోధనుడి సైడ్ ఉన్నాడు, ధర్మం సైడ్ ఎందుకు నిలబడలేదు అని అడిగితే మన భీష్ముడు చెప్తాడు, దట్ నేను ఇచ్చిన నా పుత్రధర్మంలో నేను ఒక మాట ఇచ్చా, దట్ ఈ సంతతిని నేను కాపాడతా అని. సెకండ్ థింగ్, నేను తినే తిండి, ఉప్పు నాకు కౌరవుల దగ్గర నుంచి వస్తున్నాయి, ఆ ధర్మానికి నేను కట్టుబడి ఉండాలి. లేకపోతే ద్రోణాచార్యుడు కానీ, కృపాచార్యులు కానీ వీళ్ళందరూ ఆ ధర్మానికి కట్టుబడి ఉండి కౌరవుల తరఫున యుద్ధం చేశారు. సో అలాంటి అవకాశం వస్తే భారతదేశం నా మాతృభూమి అయితే అమెరికా నా కర్మభూమి. ఇక్కడ నా పిల్లలు పుట్టారు. ఈ అమెరికా లాస్ట్ దాదాపుగా 25 సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసింది. కాబట్టి నా ధర్మాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టను యాజ్ ఎ సోల్జర్. కానీ భారతదేశానికి అమెరికాకి యుద్ధం రాదు అని ఒకవేళ ఆ రోజు అలాంటి అవకాశం వస్తే మన ధర్మం ఆల్వేస్ కరెక్ట్గా ఏం చేయాలి అనేది నాకు దిక్సూచిగా చెప్తుంది అనేది నా కాన్ఫిడెన్స్. మీరు ధర్మం అంటుంటే నాకు అదే గుర్తుకొచ్చింది. లైక్ అర్జునుడు ఫీల్ అవుతాడు కదా, అక్కడ బ్రదర్సే కదా ఎలా అని, బట్ కృష్ణుడు ఏం చెప్పాడు, నీ ధర్మాన్ని నువ్వు ఫాలో అవ్వాల్సిందే. భగవద్గీతలో ఉన్న ఒక్కొక్క శ్లోకం వెన్ యు ఆర్ డిప్లాయిడ్ నీకు నెత్తిలో నడుస్తూ ఉంటుంది. నీకు ఏం చేయాలి, వాట్ ఆర్ యూ, ఐ మీన్ ఒక్కొక్కసారి దెర్ ఇస్ అ మూమెంట్ వేర్ యు ఆర్ గోయింగ్ ఆన్ అ మిషన్. ఆ మిషన్ తర్వాత నువ్వు వస్తావా లేదా నీకు తెలియదు. అది ఎవరి చేతిలో ఉంటుంది, నీ చేతిలో ఉండే కంటే ఒకసారి శత్రువుల చేతిలో ఎక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు దాన్ని ఆలోచించి అర్జునుడి టైపు నపుంసకంలాగా కురుక్షేత్రం మధ్యలో ఆగిపోతే నీ ధర్మాన్ని విచక్షణతోని ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సర్వ్ ఎనీబడి యాక్చువల్లీ. సో అలాంటి భగవద్గీత ఎప్పుడు మనసులో ఉండి దగ్గరగా షోస్ యూ ద రైట్ వే. అర్జునుడి కంటే కృష్ణుడు ఉన్నాడు, మనకి ఇక్కడ మనమే స్ట్రాంగ్ గా ఉండాలి. కరెక్ట్. సో ఓవరాల్ గా చాలా బాగా వెళ్ళింది. నౌ సమ్మరైజ్ యువర్ జర్నీ ఇన్ 1 సెంటెన్స్ అంటే మా లిజనర్స్ కోసం మీరు ఏం చెప్తారు? It's a difficult thing, but I would say if I have to summarize or the principle that I lived by or ee mottham journey ni it is do what you want to do, but just don't live for yourself, live for a cause that is bigger, right? So ప్రేక్షకుల కోసం అదే సెంటెన్స్ని ఇంకోలాగా చెప్పాలంటే, మీరు ఇప్పుడు ఒక మాతృశక్తి లాగా ఇంట్లో ఉన్నా, ఒక స్టూడెంట్ లాగా చదువుకుంటున్నా, ఒక సోషియో ప్రొఫెషనల్ లాగా మీరు పని చేస్తున్నా, ఆర్ అమెరికాలో ఒక ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయులుగా ప్రపంచంలో ఎక్కడన్నా, ఆర్ యూ రియలీ డూయింగ్ వాట్ యూ వాంట్ టు డూ? అండ్ మన కోసం కాకుండా మనకంటే ఒక పెద్ద మిషన్ కోసం మనం బతికినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా దే బికమ్ యువర్ పార్ట్నర్స్. ప్రతిరోజు నువ్వు నిన్ను కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటావు, నువ్వు నిన్ను కొత్తగా ఆవిష్కరించుకుంటావు, ఈ జర్నీలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. సో ఇకిగాయ్ అని జపనీస్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఇకిగాయ్ ఏంటంటే ఒకటేసారి నువ్వు మొత్తం ఓవర్ నైట్ ఒక రాముడిలాగానో అర్జునుడిలాగానో కృష్ణుడిలాగానో మారిపోవాల్సిన అవసరం లేదు. ఇకిగాయ్లో ఒక్కొక్క మూమెంట్, నువ్వు లాస్ట్ మూమెంట్ కంటే ఈ మూమెంట్ ఆర్ యూ బెటర్ దెన్ వాట్ యు ఆర్, ఆల్వేస్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ బ్రిక్ బై బ్రిక్ దట్ మేక్స్ యూ పవర్ఫుల్ మ్యాన్ ఎవ్రీ డే. ఇట్స్ నాట్ కంపేరిటివ్ టు ఎనీబడి. నీ అంతటా నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు, ఈరోజు నైట్ పడుకునేప్పుడు, మార్నింగ్ లేచేపటికి యామ్ ఐ ఎ బెటర్ పర్సన్, హ్యావ్ ఐ లెర్న్డ్ సంథింగ్ అనే రిఫ్లెక్షన్ నువ్వు ఏ దాంట్లో ఉన్నా ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ అమేజింగ్. మీ పొటెన్షియల్ ఏంటి, మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళగలుగుతారు, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు లీవ్ టుడే విత్ దట్ మెసేజ్ ఫర్ యువర్ థింగ్స్. అండ్ చాలా థ్యాంక్స్ అసలు మీరు నా జీవితాన్ని, నా జర్నీని ఒక సోల్జర్గా ఆవిష్కరించినందుకు మీ పాడ్కాస్ట్కి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అంకల్. ఇట్ వాస్ నైస్ టు నో అనమాట. నార్మల్గా ఏదో వర్క్ చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, అక్కడికే ఈవెన్ దో ఇలా సోషల్గా వెళ్ళాలి చెయ్యాలంటే మనం ఏం చేయగలంలే, అందులో మనం వేరే దేశంలో ఉన్నాము, అసలు ఏం చేయగలంలే అని ఒక్క బ్యాక్ స్టెప్ తీసుకోకుండా
మీరు బియాండ్ ద లిమిట్స్ వెళ్ళి మీరు మీ 100% ఇచ్చి దాంట్లో ఒక ఎవ్రీడే ఒక కొత్త హ్యాపీనెస్ని ఇన్వెంట్ చేసుకున్నారు చూడండి, దట్ ఈస్ ఆసమ్. మీరు ఇంకా చాలా మందికి ఇన్స్పైర్ అయ్యి మీలాగే ఇంకా ఎంతో మంది ఆర్మీలో కానీ ఏదో ఒక వేలో కమ్యూనిటీకి సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.